నమస్కారం. సిలికానాంధ్ర మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ సంపద మన టీవీ కలిసి అందిస్తున్న కళాస్రవంతి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు దీనబాబు కొండుభట్ల. నేను సంపద అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. శతాబ్దాల కిందట సిద్ధేంద్ర యోగి కూచిపూడి గ్రామ పరిసరాలలో సూత్రీకరించినటువంటి ఈ నాట్య ప్రక్రియ ఇప్పుడు ప్రపంచమంతా పాకి ఎంతోమంది నృత్య గురువులని నృత్యకారులని తయారు చేసింది. ఇంత విశిష్ట కళని ప్రోత్సహిస్తున్నటువంటి నేర్పుతున్నటువంటి ఎంతోమంది గురువులు మన మధ్యలో చూస్తూ ఉంటాం. అయితే ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్సే కాకుండా ఒక నాట్యానికి కొన్ని థియరిటికల్ ఆస్పెక్ట్స్ కూడా మిళితమైతే ఒక పర్ఫార్మరు ఎంత గొప్పగా పర్ఫామ్ చేయొచ్చు అనే దానికి ఎన్నో ఉదాహరణలు మనం చూసాం. అలాంటి నాట్యానికి సంబంధించినటువంటి విద్యలో తనదైన పాత్ర వహిస్తూ తనదైన ముద్ర వేస్తూ ఎంతోమంది విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి డాక్టర్ సుమిత్రా వేలూరి గారు ఈరోజు మనతో సమయం గడపడానికి అతిథిగా వచ్చారు. వారు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నారు. సుమిత్ర గారు నమస్కారం అండి. సంపద మన టీవీ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ కళాస్రవంతి కార్యక్రమానికి మీరు ఈరోజు రావటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అయితే ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మీ నాట్య ప్రస్థానం, అంటే మీ జీవితంలో ఈ నాట్యం అనేది నేర్చుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది, అది ఎలా మొదలైంది, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చారు, మన టీవీ ప్రేక్షకులకి మీ నోటితో వింటే బాగుంటుందని మా ఆలోచన. నమస్కారం దీనబాబు గారు. సంపద మరియు మన టీవీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కళాస్రవంతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రవాసాంధ్రులందరినీ కూడా ఈ విధంగా కలుసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక మీ ప్రశ్నకి దీనబాబు గారు, నా ప్రస్థానం ఎలా మొదలైంది, ఎక్కడ వరకు వచ్చింది అని చెప్పాలి అంటే, చిన్నతనంలో 6వ సంవత్సరంలో నేను భరతనాట్యంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఆంధ్ర యూనివర్సిటీలో మా నాన్నగారు ప్రొఫెసర్ జి సుందరరామయ్య గారు ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉండేవారు. అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్కి అనుసంధానంగా ఫైన్ ఆర్ట్స్ కూడా ఈవినింగ్ క్లాసెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడు మొదట్లో ప్రారంభించినప్పుడు భరతనాట్యం, కూచిపూడి, పెయింటింగ్, డ్రాయింగ్, వీణ ఈ శాఖలన్నీ కూడా ఫస్ట్లో ఇంట్రడ్యూస్ చేస్తూ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ని స్టార్ట్ చేశారండి. మా నాన్నగారు నన్ను భరతనాట్యం డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు. సో బిఆర్ మోహన్ రావు గారు అని చెప్పి ప్రఖ్యాత భరతనాట్యం గురువు గారు. సో వారి దగ్గర నేను శిక్షణ తీసుకోవడం జరిగింది. అలాగే ఒక 5 ఏళ్ల శిక్షణ అనంతరం సర్టిఫికేట్ కోర్స్ కూడా రాసి సర్టిఫికేట్ కోర్స్ కూడా పాస్ అవ్వడం జరిగింది. అప్పటి వైస్ ఛాన్సలర్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంఆర్ అప్పారావు గారు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. అందులో భరతనాట్యం డిపార్ట్మెంట్ తరఫున నేను చేసినటువంటి ప్రదర్శన చూసి కూచిపూడి విభాగంలో నృత్య శాఖలో అధిపతిగా వర్క్ చేస్తున్నటువంటి పసుమర్తి సీతారామయ్య గారి నా ప్రదర్శన చూసి మన్నాడు మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడి, నాకు మీ అమ్మాయి కావాలండి, ఆ అమ్మాయిని కూచిపూడిలోకి షిఫ్ట్ చేయండి అని అడిగారు. లేదండి, భరతనాట్యంలో పెట్టేశాం కదా, సర్టిఫికేట్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ డిప్లొమాలో జాయిన్ చేస్తున్నామండి మాస్టారు అంటే. అలా కాదండి, మీ అమ్మాయి కవళికలు అన్నీ కూడా కూచిపూడికి అయితే హావభావాలన్నీ కూడా చక్కగా వస్తాయండి, అభినయం అంతా చక్కగా పలుకుతోంది, నాకేమైనా సరే మీ అమ్మాయి కావాలండి అని. ఆ రకంగా వారి ప్రోత్సాహంతో భరతనాట్యం నుంచి కూచిపూడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మాస్టర్ గారి ఆధ్వర్యంలోనే సర్టిఫికేట్ కోర్స్ పాస్ అయ్యాను, డిప్లొమా కోర్స్ పాస్ అయ్యాను. అలాగే ఎంఏ డాన్స్ కూడా హైదరాబాద్కి వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ డాన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది 95లో. అలాగే ఇన్ ద ఇయర్ 1999 యూజీసీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాను నేను.
2003లో మళ్ళీ అదే తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్డిలో జాయిన్ అయ్యి 2010 సంవత్సరంలో పిహెచ్డి పట్టాను కూడా పొందడం జరిగింది. ఈ మధ్యలో తెలుగు యూనివర్సిటీలో 95లో జాయిన్ అయినప్పటి నుంచి డాన్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అటు మా నాన్నగారు ప్రొఫెసర్ సుందరరామయ్య గారు, మా మామగారు డాక్టర్ వివి కృష్ణ శాస్త్రి గారు, వీరిద్దరి ప్రోత్సాహంతో, వారిద్దరి యొక్క గైడెన్స్ తోటి కూడా అనేక రకాలైనటువంటి వ్యాసాలని కూడా రచించి దాన్ని ప్రచురించడం జరిగిందండి. అలాగే సెమినార్లో పాల్గొనడం, వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, పత్ర సమర్పణలు చేయడం, కాలేజీ విద్యార్థులకు వారికి ఏ విధంగా నాట్యం ఉపకరిస్తుంది అనేటువంటి కోణంలో, వ్యక్తిత్వ నిర్మాణంలో నాట్యం ఏ విధంగా దోహదపడుతుంది అనేటువంటి కోణంలో కూడా వాళ్ళందరికీ కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేసి, ఇవాళ మన కూచిపట్ల ఆనంద్ గారి ప్రోత్సాహంతో యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రాలో కూచిపూడి నాట్య విభాగంలో నేను అధ్యాపకురాలుగా నా ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తున్నానండి. చక్కటి నేపథ్యం వివరించారు సుమిత్ర గారు. అంటే మీకు పుట్టినింట్లో మెట్టినింట్లో రెండు చోట్ల కూడా అది మరి కాకతాళీయమో మరి మేబీ భగవంతుడు మిమ్మల్ని ఈ విధంగా చూడాలనుకున్నాడో, ఈ పనులు మీతో చేయించాలనుకున్నాడో తెలియదు. అక్కడ వచ్చినటువంటి మీకు వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఒక మద్దతు, అందులో మీ మామగారు హిస్టోరియన్ అండ్ ఆల్సో ద ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో చాలా ఉన్నత పదవులు నిర్వహించారని తెలుసు నాకు. అయితే ఇవన్నీ మీ యొక్క ఎదుగుదలకు దోహదం చేశాయి, మీ యొక్క ప్రస్థానంలో ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ చాలా మంది మన టీవీ శ్రోతల్లో చాలా మందికి అంటే ఏదో చూస్తాము కానీ అసలు నాట్య కళ అంటే ఏమిటి అనేది ఒక పూర్తి అవగాహన ఉండే అవకాశం లేదు అందరికీ, కొంతమంది తెలియచ్చు. అసలు మీ మాటల్లో అసలు ఈ నాట్య కళ దీని ప్రస్థానం గురించి వివరిస్తారు. చాలా చక్కటి ప్రశ్న దీనబాబు గారు. ఎందుకంటే మీరన్నట్టుగా మనకి నాట్యం ఒక విజువల్గా ఒక దృశ్య రూపేణ కనిపిస్తోందే తప్ప దానిలో అసలు నాట్యం అనేటువంటిది ఒక సమాహార కళ. ఆ సమాహారం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది మనకు అర్థమయ్యి ఒక అవగాహనతోటి కనుక మన నాట్యాన్ని పరికించి చూసినట్లయితే ఆ ఆనందం వేరు, ఆ అనుభూతి వేరుగా కూడా ఉంటుందండి. నాట్యం అనేటువంటిది ఒక సమాహార కళ. మనకి మామూలుగా కనిపించేటువంటిది సంగీతం వినిపిస్తూ ఉంటుంది, నాట్యం కనిపిస్తూ ఉంటుంది. సో దృశ్య శ్రవ్యమైనటువంటి మాధ్యమంగా మాత్రమే మనం దీన్ని చూస్తాం. దీని గురించి ఇంకా వివరంగా చెప్పాలి అంటే మీకు ఒక చిన్న కథ చెప్తాను దీనబాబు గారు. విష్ణు ధర్మోత్తర పురాణంలో, వేదవ్యాసులు వారు రచించినటువంటి విష్ణు ధర్మోత్తర పురాణంలో అసలు ఈ కళలన్నీ కూడా ఒకదానితో ఒకటి పరస్పరం అనుసంధానమై పరస్పర అవగాహనతోటి ఏ విధంగా పెంపొందుతున్నాయి అనేటువంటిది. ఎందుకంటే మనం నాట్యాన్ని ఒక సమాహార కళగా చెప్పినప్పుడు మిగతా కళలన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు అవన్నీ కూడా పరస్పరంగా ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాయి అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న కథ అండి, చాలా చిన్న కథ. వజ్రుడు అనేటువంటి ఒక రాజు మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చెప్తారు, ఈ కలియుగంలో భగవంతుణ్ణి కనుక నేను ధ్యానించాలి అని అంటే కనుక నాకు ధ్యానం ఏకాగ్రత అనేటువంటిది నిమగ్నం అవ్వట్లేదు, కాబట్టి ఒక ప్రతిమా రూపేణ భగవంతుణ్ణి తీసుకొని ఆ ప్రతిమలో నిమగ్నం చేసుకొని ఆ ప్రతిమను అర్చించేటువంటి విధంగా, దాని మీద ధ్యానాన్ని కేంద్రీకరించేటువంటి విధంగా, ఏకాగ్రతను కేంద్రీకరించేటువంటి విధంగా నాకు ప్రతిమామూర్తి లక్షణాలని తెలియచేయండి, ఏ విధంగా ఒక ఇమేజ్ని తయారు చేయగలుగుతాను అని. మార్కండేయ మహర్షి నవ్వి అంటాడు, తప్పకుండా నీకు ఈ ఆలోచన రావడం చాలా మంచిది వజ్ర, కాకపోతే ప్రతిమా లక్షణాన్ని నేర్చుకోవడానికి ముందుగా నువ్వు చిత్రసూత్రాన్ని తెలుసుకోవాలి అంటాడు. చిత్రసూత్రం అంటే డ్రాయింగ్ అండి. సో డ్రాయింగ్ ఎందుకు అని అడుగుతాడు. డ్రాయింగ్ ఎందుకు అంటే నువ్వు ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని చేయాలి అని అనుకున్నావు. లక్ష్మీదేవి విగ్రహం హస్తం ఇలా ఉంటుంది, అభయహస్తం, వరదహస్తం ఈ విధంగా ఉంటుంది. ఈ అభయహస్తం నీ చెయ్యి ఇక్కడ పెడితే ఇది అభయం అవుతుంది, ఇది కొంచెం ముందుకు జరిపాం అనుకో ఆగు అన్నట్టుగా వస్తుంది. సో దానికోసం దాని యొక్క స్థానం ఎక్కడ ఉండాలనేది నీకు కరెక్ట్గా తెలియాలి. కాబట్టి అలాగే మనం బ్లూ ప్రింట్ అంటాం కదండి, ఏది నిర్మాణం చేయాలనుకున్నా బ్లూ ప్రింట్ అనేది కావాలి. సో ఈ బ్లూ ప్రింట్ అనేది నువ్వు తయారు చేసుకోవాలంటే ముందు నీకు రేఖాశాస్త్రం, చిత్రసూత్రం అనేటువంటిది తెలియాలి. అందుకని ముందుగా చిత్రసూత్రాన్ని నేర్చుకో అంటారు. చాలా చక్కగా చెప్పారండి. సరే మాస్టర్ గారు, అయితే సరే మహర్షి, ముందుగా నాకు చిత్రసూత్రాన్ని తెలియజేయండి, తర్వాత ఇమేజ్ మేకింగ్ నేర్చుకుంటాను. చిత్రసూత్రం నేర్పిస్తాను, కానీ చిత్రసూత్రం యొక్క లక్షణాలు, అది ఆ జామెట్రీ అంతా నీకు పర్ఫెక్ట్గా తెలియాలి అంటే నువ్వు ముందు నాట్యాన్ని నేర్చుకోవాలంట.
నాట్యం దేనికండి అంటే, నాట్యం దేనికంటే ఓకే, మూర్తి యొక్క విగ్రహం ఏ విధంగా ఉండాలి, దాని భంగిమ ఏ విధంగా ఉండాలి, నడుము ఎక్కడ ఉండాలి, చెయ్యి ఎక్కడ ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్నావు. కానీ ఆ మూర్తిలో ఉండేటువంటి రసం ఏదైతే ఉందో అది శాంతమూర్త, రౌద్రమూర్త, ఉగ్రమూర్త, శృంగారమూర్త, ఈ మూర్తి యొక్క తత్వాన్ని, రసస్వరూపాన్ని, దానిలో ఉండేటువంటి భావాన్ని పలికించాలి అంటే నువ్వు నాట్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు, అంటే చూసేటువంటి ప్రేక్షకులకు కూడా తెలియడానికి. నా కళ్ళను కనుక మీరు కరెక్ట్గా పరిశీలించి చూసినట్లయితే, నేను ఇప్పుడు ఎదురుకుండా చూస్తున్నాను, అంటే నా ఐబాల్ లెవెల్ ఈ స్థాయిలో ఉంటే శాంతంగా ఉన్నట్టు నేను ఉన్నానని అనుకుంటున్నాను. శాంతమూర్తిగా ఉంది. నా కనురెప్పలు కొద్దిగా పైకెత్తి కనుగుడ్డు దించితే ఇది రౌద్రమూర్తి కింద వస్తుంది. అంటే జస్ట్ ఒక మిల్లీమీటర్ కనుగుడ్డు కిందకి దించడం ద్వారా రౌద్రం వచ్చేస్తుంది. అంటే మీరు ప్రతిమను చెక్కేటప్పుడు ఆ కనుగుడ్డు యొక్క స్థాయి అది సౌందర్యమూర్త, శృంగారమూర్త, ఇప్పుడు కాళికాదేవి అనుకోండి, ఇలా పెట్టి కళ్ళు ఇలా దించగానే రౌద్రం వచ్చేస్తుంది. అదే లక్ష్మీదేవి అనుకోండి, కళ్ళు ఇలా దించగానే సౌమ్యమూర్తి అయిపోతుంది. ఈ న్యూయాన్సెస్ తెలియాలి అంటే కనుక దాన్ని మీరు చిత్ర రూపంలో పెట్టి దానిని శిల్ప రూపంలోకి తీసుకురావాలి అంటే నాట్యం ఖచ్చితంగా తెలుసుకోవాలంటారు. చాలా బాగుంది మాస్టర్ గారు. అయితే నాకు ఫస్ట్ నాట్యమే నేర్పించండి, తర్వాత చిత్రసూత్రం, తర్వాత ఇమేజ్ మేకింగ్ అని. తొందరపడుతున్నావు వజ్ర, నాకు అర్థమైంది. కానీ నాట్యం తెలుసుకోవాలి అంటే ముందుగా నీకు వాద్యాల గురించి తెలియాలి. ఎందుకు? నాట్యం తాళానుగతంగా సాగుతుంది, లయబద్ధంగా సాగుతుంది. కాబట్టి నువ్వు ముందు వాద్య సంగీతం నేర్చుకో. మృదంగం 4 రకాలైనటువంటివి ఉన్నాయి కదండి మనకి, తంత్రిగతమైనటువంటి వీణ, అలాగే పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్, విండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ విధంగా అన్నీ తెలుసుకోవాలంటే సరే మహర్షి నాకు అవే నేర్పించండి ముందంటారు. నువ్వు వాద్య సంగీతాన్ని నేర్చుకోవాలి అంటే ముందుగా సంగీతం తెలిసి ఉండాలి. ఎందుకంటే శృతిపక్వమైనటువంటి సంగీతం ద్వారానే వాద్యాలు నువ్వు నేర్చుకోగలుగుతావు. శృతి అంటే ఏంటో తెలియదు, అది ఏ శృతిలో ఉందో ఏ వాద్యాన్ని ఎలా పలకరిస్తారు మీరు, అది సరిగమ పదనిలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకోలేకుండా, స్వరస్థానం తెలియకుండా వీణని వాటిని ఎలా మీటుతావు నువ్వు? అందుకని ముందుగా సంగీతం నేర్చుకున్నాయన అంటారు. చాలా బాగుంది మహర్షి. అయితే నాకు ముందుగా సంగీతాన్ని తెలియచేయండి అంటారు. సంగీతాన్ని నేర్చుకోవాలంటే ముందు నీకు సాహిత్యం మీద పట్టు ఉండాలి నాయన. ఎందుకంటే ఏ అక్షరాన్ని ఎలా పలికితే దాని యొక్క భావం ప్రస్ఫుటం అవుతుందో, కవి యొక్క మానసిక అంతర్గతమైనటువంటి భావాన్ని మనం ఏ విధంగా పలికితే అదే భావాన్ని సంగీతం ద్వారా మనం చెప్పగలుగుతాము. అలాగే పద విభజన అనేటువంటిది, పద విచ్ఛేదం అనేటువంటిది ఎక్కడ మనకి చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు చూడండి, రామునితో కపివరుండిట్లని అని, రామునితో కపివరుండిట్లని. సో ఏ పదాన్ని ఎక్కడ ఆపాలి, దీనికి సాహిత్యం మీద అవగాహన ఉండాలి. అక్షరాలు తెలియాలి, పదాలు తెలియాలి, వాక్యాలు తెలియాలి, చరణాలు తెలియాలి, పల్లవి తెలియాలి, భావం తెలియాలి, భావానికి తగ్గట్టుగా కంఠంలో ఏ విధంగా మనం పలకాలో తెలియాలి. ఇవన్నీ తెలిసిన దానికి సాహిత్యం మీద ఒక పట్టు ఉండాలి అని. అప్పుడు ముందుగా సాహిత్యాన్ని నేర్చుకొని తర్వాత సంగీతం, తర్వాత వాద్య సంగీతం, తర్వాత నృత్యం, తర్వాత చిత్రసూత్రం, ఫైనల్గా ఇమేజ్ మేకింగ్ నేర్చుకున్నారు. ఇది చూడండి, ఇది ఒక వలయాకారంగా తిరుగుతున్నటువంటి ఒక ప్రక్రియగా మనం చెప్పచ్చు. ఒక శిల్పాన్ని చూసినటువంటి సాహిత్యకారుడు ఆ శిల్పం యొక్క అందానికి ముగ్ధుడై సాహిత్యం, కవిత్వం రాస్తాడు. ఆ కవిత్వానికి ముగ్ధుడైనటువంటి సంగీతకర్త దానికి రాగాన్ని, బాణీని కూరుస్తారు. అది విన్నటువంటి నృత్య కళాకారుడు నచ్చి దానికి నృత్యాన్ని సమకూర్చి నృత్యాన్ని చేస్తాడు. ఆ నృత్యాన్ని చూసి ఇన్స్పైర్ అయినటువంటి శిల్పకారుడు మళ్ళీ ఒక శిల్పాన్ని చెక్కుతాడు. అంటే ఈ కళలన్నీ కూడా పరస్పరం అనుసంధానమై ఒక క్రమ పద్ధతిలో పెంపొందినటువంటి కళలుగా మనం చెప్పుకోవచ్చండి. సో అంటే ఒక నాట్య కళని మనం చూస్తున్నప్పుడు అందులో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు అవి కూడా మనం అవగాహన చేసుకున్నట్టయితే చూసేవారు మరింతగా దాన్ని ఆస్వాదించడానికి అనుకూలంగా ఉంటుందని నా అభిప్రాయం అండి. వావ్, ఒక చిన్న ప్రశ్న అడిగింది నేను, బట్ మీరు మీ ఫ్లో చూస్తుంటే మీరు దీన్ని ఒక ఈజీగా ఒక్కొక్క రసం మీద ఒక 2-3 రోజులు మీరు సునాయాసంగా మాట్లాడగలనేటువంటి నమ్మకం నాకు కలిగింది ఈ చూస్తుంటే. ఇంత చక్కగా అంటే ఒక కళకి ఇంకో కళకి ఎలా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయనేది మీరు చెప్పిన విధానం బట్టి చూస్తుంటే ఆ సంగీతము, శృతి, సంగీతము, వాద్య పరికరాలు, నాట్యము
ఇట్లా చిత్రలేఖనం, ఇంత కనెక్షన్ ఉన్నాయి ఈ కళలన్నీ కూడా. మరి మనం చాలాసార్లు చాలా శాస్త్రాల గురించి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అసలు ఈ నాట్య కళకి ఈ శాస్త్రాలకి ఏమైనా సంబంధం ఉందంటారా? ఒక చిన్న శ్లోకం అండి. భరతుడు నాట్యశాస్త్రంలో ఏం చెప్పాడంటే, నతత్ శాస్త్రం నతత్ శిల్పం నాసా విద్య నాసా కళ నాసో యోగో నతత్ కర్మ నాట్యేస్మిన్ ఎన్న దృశ్యతే అని. అంటే నాట్యంలో కనపడనటువంటి శిల్పం కానీ, శాస్త్రం కానీ, యోగం కానీ, విద్య కానీ బయట ఏమీ లేదు అని. అంటే డాన్స్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పడానికి భరతుడు చెప్పినటువంటి శ్లోకం అండి అది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు శిల్పం, సంగీతం, సాహిత్యం వీటి గురించి చెప్పుకున్నాం కదా. ఇతర శాస్త్రాలు అంటే సైన్సెస్ అండి. బేసిక్గా నాట్యంలో కనపడేటువంటి సైన్సెస్ ఆలోచిస్తే అవును కదా అనిపించేటువంటి శాస్త్రం ఫిజిక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే టైమ్, ఎనర్జీ, తర్వాత ఫోర్స్, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఒక భంగిమ పెట్టాను అనుకోండి, తళంకు తక్క దిక్కు తక్క తదిగిన్న తోం ఇలా అన్నాను అనుకోండి. సో ఈ తళంకు తక్క దిక్కు తక్క తదిగిన్న తోం నా చెయ్యి ఇలా తీసి నేను పెట్టడానికి నా శరీరం ఎంత ఫోర్స్ ఉపయోగిస్తే నేను ఇది పెట్టగలను, ఎంత ఎనర్జీ ఉపయోగిస్తే ఇది వెళుతుంది. అలాగే ఒక టైం స్పాన్, తళంకు తక్క దిక్కు తక్క తదిగిన్న తోం 3 సెకండ్లు పట్టింది, నేను తళంగుతోం దానిలో 1 సెకండ్లో కూడా చేయగలుగుతాను. అయితే మనం తీసుకున్నటువంటి ఆ జతికి అనుసంధానంగా ఆ టైంలో మాత్రమే మనం ఎంత ఎనర్జీ ఉపయోగిస్తే మాత్రమే ఆ చెయ్యి అంత స్లోగా వెళ్తుంది, ఎంత స్పీడ్గా మనం వెళతాము. లేదా ఒక జంప్ చేసాం, ఒక లీప్ చేసాం, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలంటే ఎంత ఫోర్స్ మనం ఉపయోగించాలి, ఎంత దమ్ము మనం తీసుకొని రావాలి. సో ఇవన్నీ కూడా ఒక ఫిజిక్స్లో ఉన్నటువంటి మ్యాటర్స్ తీసుకోండి మీరు. స్పేస్ కాన్సెప్ట్స్ కానీ, స్పేస్ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎంత డిస్టెన్స్లో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ పెడితే ఆగు, ఇక్కడ పెడితే అభయం, ఇక్కడ పెడితే ఎండకి తట్టుకున్నట్టుగా, అంటే ఈ స్థల భావం కూడా మనం ఏ విధంగా పోర్ట్రే చేస్తే ఈ ఫిజిక్స్ని అంతా ఉపయోగించుకొని బేసిక్ కాన్సెప్ట్స్ అండి. మనం ఆలోచించి తరచి పరికించి చూసినట్లయితే ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం ఎలా తీసుకున్నాం అన్నది తెలుస్తుంది. అలాగే కెమిస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఒక న్యూక్లియస్ చుట్టూత ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇవన్నీ కూడా మనకి వలయాకారంలో తిరుగుతున్నట్టుగా మనం ఒక ఆటంని కనుక తీసుకుంటే తెలుస్తుంది. అలాగే అణు విస్ఫోటనం గురించి కూడా మనం మాట్లాడతాం. దీనిని నేను ఎలా చూస్తాను అంటే నాట్యంలో చేసేటువంటి రస సిద్ధాంతానికి అనుగుణంగా చూస్తున్నానండి. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే న్యూట్రాన్లు, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయన్నామో ఒక న్యూక్లియస్ చుట్టూత, మనకున్నటువంటి స్థాయి భావం అనేటువంటిది న్యూక్లియస్గా కనుక తీసుకున్నట్లయితే ఈ స్థాయి భావం చుట్టూత వ్యభిచారి భావాలు, సాత్విక భావాలు కనుక తిరిగితే అది ఎప్పుడైతే విస్ఫోటనం చెందుతుందో అక్కడైతే మనం అణు విస్ఫోటనం అంటున్నాం, ఇక్కడ రస విస్ఫోటనం జరిగి రసానందానికి ప్రేక్షకుడు గురవుతాడు. మనకి ఇప్పుడు బీన్స్ ఉంటాయి కదా, చనా కానీ పెసలు కానీ, అవి ఎండిపోయినటువంటి గింజలు అదే విధంగా ఉన్నప్పుడు సంవత్సరాల తరబడి ఉంటాయి. ఎప్పుడైతే నీరు తగులుతుందో, మాయిశ్చర్ తగులుతుందో అవి జర్మినేట్ అవ్వడం మొదలెడతాయి. ముందు మొలక వస్తుంది, తర్వాత మొక్క అవుతుంది, తర్వాత శాఖలు వస్తాయి, తర్వాత చెట్టు కింద వృక్షం కింద పెరుగుతుంది, తర్వాత మళ్ళీ కాయ, పువ్వు, పిందె, కాయ. ఈ విధంగా గ్రోత్ మనం కనుక అనలైజ్ చేసుకున్నట్టయితే ఈ స్థాయి భావం నుంచి ఈ వ్యభిచారి భావాలు, సాత్విక భావాలు, రసానందం కూడా ఏ విధంగా బీజప్రాయమైనటువంటి ఆ సూత్రం నుంచి ఇదంతా కూడా మహావృక్షం కింద వెలుగొందిందో, ఆ బాడీ కెమిస్ట్రీ అంటాం చూసారా, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగాలేదు అంటుంటాం. సో అంటే జనరల్గా మనం వాడేటువంటిది కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం తీసుకొని వచ్చి ఇట్ ఈస్ ఓన్లీ ద అప్లికేషన్ ఆఫ్ ద థాట్ అండ్ ట్రైంగ్ టు గెట్ సమ్ ఇన్ఫరెన్స్ దేర్. తరచి మీరు పరిశోధన దృష్టితోటి కనుక మనం చూసి ఆలోచించినట్లయితే తప్పకుండా మీకు అందులో కెమిస్ట్రీ కనిపిస్తుందండి. అలాగే యోగానికి, మీరు యోగ శాస్త్రానికి సంబంధించి చూసినట్లయితే ఏకాగ్రత, మనం సాధారణంగా జనరల్గా ఇచ్చేటువంటిది ఏంటంటే ఒక చెంబు తల మీద బ్యాలెన్స్ చేస్తున్నారు, పళ్ళెం డ్యాన్స్ చేస్తున్నారు అని. అది కాన్సన్ట్రేషన్, బ్యాలెన్సింగ్, అది ఒక పద్ధతి అయితే కనుక మీరు చూడండి, డ్రైవింగ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే మన కళ్ళు, చెవులు, బాడీ అంతా కూడా అలర్ట్గా పెట్టుకుంటామో, నాట్యం చేసేటప్పుడు ఒక నర్తకి
చెవులతోటి నటువంగము ప్లేబ్యాక్ సింగర్ పాడేటువంటిది వింటూ ఉంటుంది. అలాగే ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకుంటుంది. అలాగే శరీరం మీద ఇది ఆ ప్రదేశం స్టేజ్ చివరికి వెళ్ళిపోతున్నామా, మధ్యలో ఉన్నామా, లైటింగ్ ఉందా, ఇంకో క్యారెక్టర్ ఏం చెప్తున్నారు, రియాక్షన్ ఏమి ఇవ్వాలి, ఇన్ని రకాలైనటువంటి వాటిని అన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి ఏకాగ్రతను పంచి ఉంచుకునేటువంటి కెపాసిటీ కూడా ఒక నర్తకికి వస్తుంది. అలాగే మ్యాథమెటిక్స్ ఏంటంటే జతలు కూరుస్తున్నాం కదా, ఇందాక నేను చెప్పాను కదా, మ్యాథమెటిక్స్ తోటి కాంబినేషన్ అండ్ పర్మిటేషన్ ఆఫ్ నెంబర్స్ తోటి మనం జతులన్నీ కూడా కూర్చడం జరుగుతుందండి. కుతక దిక్కుతక తది గిన్నెతో దిత్త దిమిత కిటుతక, ఇది డివైడెడ్ బై 4 అండి. అలాగే డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 2s ఉంటాయి. సో ఇట్లా మనకి జతులన్నీ కూడా మ్యాథమెటిక్స్ తోటే, కాంబినేషన్ అండ్ పర్మిటేషన్స్ తోటి ఉంటాయి. మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, శిల్పశాస్త్రం కూడా అగైన్ మ్యాథమెటిక్సే. అదే ఎంత యాంగిల్ వచ్చింది, ఇది ఎన్ని డిగ్రీలు ఉండాలి, ఇది ఎంత లెంగ్త్ ఉండాలి, ఇది ఎంత మైనస్ చేయాలి కదా. సో ఈ విధంగా మానసిక శాస్త్రం, మళ్ళా సైకాలజీ, ఒక్కొక్క క్యారెక్టర్ మనం పోర్ట్రే చేస్తున్నాము అంటే ఆ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, అది నాయిక కావచ్చు, నాయకుడు కావచ్చు. అష్టవిధ నాయికావస్థలు అంతా కూడా సైకాలజీయే కదండి. సో ఈ విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లుగా ప్రతి ఒక్క సైన్స్ ని కూడా మన నాట్యంలోకి తీసుకొని వచ్చి రంగరించి మేళవించి నాట్యాన్ని మరింత అద్భుతమైనటువంటి ప్రక్రియగా మనం ప్రేక్షకులకు అందించవచ్చు. దీనబాబు గారు ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అంటే ఎన్నో వందల సంవత్సరాల కింద ప్రారంభమైన, వేల సంవత్సరాల కింద సృష్టించబడినటువంటి ఈ నాట్యకళ దీనికి అప్పట్లోనే ఇన్ని విషయాలతో కనెక్ట్ అయ్యి, ఇన్ని శాస్త్రాలతో, ఒక పక్కన మ్యాథమెటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, భౌతిక శాస్త్రం ఫిజిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా రకరకాలుగా ఆ కనెక్షన్స్ ఏర్పడి అంటే ఇంత గొప్ప నాట్యకళని మనకు ఒక సంప్రదాయంగా, ఒక వారసత్వంగా రావడం అనేది మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం. అంటే దీంట్లో ఎంత తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది అన్నట్టుగా మీ మాటల ద్వారా వ్యక్తం అవుతుంది. అయితే మనకున్న సమయం తక్కువ కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మీతో రాబట్టాలనేది ఒక ప్రయత్నం. మీరు ఇందాక మీ ఇంట్రొడక్షన్ లో చెప్పారు, మీరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా మీరు ఒక పిహెచ్డి కూడా తీసుకున్నారు కూచిపూడి అని చెప్పి. అంటే మీ పరిశోధన గ్రంథం దేని మీద అండి? దాని గురించి ఏమన్నా మన శ్రోతలకి ఏమన్నా? నా పరిశోధన మొత్తం 2 భాగాల కింద ఉంది దీనబాబు గారు. ఒకటేమో చరిత్రకు సంబంధించినటువంటిది. కూచిపూడి నాట్యం యొక్క ఆనవాళ్ళు చరిత్రలో మనకి 1506వ శతాబ్దం నుంచి మాచిపల్లి కైఫియత్ ద్వారా ఉన్నట్టుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. కానీ నా పరిశోధనలో నేను నాట్యం అనేటువంటిది ఆంధ్రదేశంలో 1వ శతాబ్దానికి పూర్వమే ఉంది, బుద్ధుడి కాలం నాటికే ఉంది అని చెప్పి నిరూపిస్తూ, కాకపోతే పేరు కూచిపూడి అయి ఉండకపోవచ్చు, కానీ నాట్యం అయితే ఉంది. కూచిపూడి అన్న నాట్యం 15వ శతాబ్దంలో ఇవ్వడం జరిగింది. అలాగే అని చరిత్రనంతా శాసనాల ద్వారా, సాహిత్యం ద్వారా, శిల్పాల ద్వారా, అంటే ఎవిడెన్సెస్ కింద ఈ 3 తీసుకొని కూచిపూడి నాట్యం యొక్క ప్రాచీనతను నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రెండో భాగం అయినటువంటి ఇది భామకలాపంపై ప్రత్యేక దృష్టి అని చెప్పి చేశానండి. అంటే నందితిమ్మని యొక్క పారిజాతాపరణం, అలాగే వేదవ్యాసుడు రచించినటువంటి హరివంశంలోని భామకలాపం స్టోరీ, అలాగే వేదాంతం పార్వతీశం గారు రచించినటువంటి భామకలాపం స్టోరీ, ఈ 3 తీసుకొని అసలు భామకలాపం అంటేనే నవరసాలకి కూడా, అలాగే అలంకార శాస్త్రానికి ఆయువు పట్టుగా మన విశ్వనాథ సత్యనారాయణ గారు పేర్కొనడం జరిగింది. సో ఆ భామకలాపం మీద రీసెర్చ్ చేశానండి. భామకలాపంలో వాచికాభినయం పలు రీతిలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. పద్యాలు, అలాగే పద్యాల్లోని డైరెక్ట్గా పద్యం పాడేటువంటి విధానం, సంబోధనాత్మకంగా అలాగే మాట్లాడేటువంటి విధానంలో పద్యం, అలాగే నిందాస్తుతి, ఈ 2 ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. మామూలుగా సంభాషణతోటి కృష్ణుని నిలువరిస్తూ పలికేటువంటి పద్యం. ఎన్నడు రానివాడ విపుడేటికి వచ్చితివేమి కార్యమో, ఎన్నడు రానివాడ విపుడేటికి వచ్చితివేమి కార్యమో, ఆ కన్యకు నీకు అల్కలను గల్గిన నాపై ప్రేమ పుట్టెనో, ఆ కన్యకు నీకు అల్కలను గల్గిన నాపై ప్రేమ పుట్టెనో, చిన్ననాటి ముచ్చటలెల్ల చిత్తమున తలంపు బారెనో, విన్నపమెల్ల మాని ఏ తెంచితి విట్లు
విన్నపమెల్లమాని ఏ తెంచితివిట్లు పలు వింతల తెల్పరా ప్రాణనాయక. ఈ విధంగా సంభాషణతో కూడినటువంటి పద్యం ఉన్నట్లయితే, నిందాస్థితి పూర్వకంగా ఉండేటువంటి పద్యం సత్యభామ శ్రీకృష్ణుడి యొక్క వంశాన్ని మొత్తం, అంటే తల్లిదండ్రుల్ని, అన్నని, చెల్లెల్ని అందరినీ కూడా నిందిస్తూ చెప్పేటువంటి పద్యం ఒకటి ఉంటుంది, పాడేటువంటి పద్యం ఒకటి ఉంటుంది. అది ఈ విధంగా ఉంటుంది. నీ తల్లి నెరుగమా, నీ తల్లి నెరుగమా, నీకు చన్నీయక పరుల కొంపల ద్రోలె బ్రతుకు మనుచు. నీ తండ్రి నెరుగమా, నీ తండ్రి నెరుగమా, నీతి నియమము లేక పసిగందుల బలిగా కంసుకిచ్చే. నీ అన్న నెరుగమా, నీ అన్న నెరుగమా, నిగిడి నాగలి బూని శరది గల్పగ బూనె కరిపురంబు. నీ చెల్లి నెరుగమా, నీ చెల్లి నెరుగమా, నెరజాన సన్యాసిని మరులు గొల్పిన నీలవేణి. అట్టి తల్లిదండ్రి గారాల పట్టిగావే, అట్టి తల్లిదండ్రి గారాల పట్టిగావే. మాటలిచట చేతల చట చేసి నన్ను వీటపుచ్చి అసట చేరుట పరిపాటి అయ్యే. ఒకరిననిన ఫలమేమి, ఒకరిననిన ఫలమేమి, నా హురాతయచు హురాతయచు వగతూ. అంటూ ఈ విధంగా నిందాస్తుతి సత్యభామ భామాకలాపంలో పాడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ భామాకలాపం గురించి చాలాసార్లు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను నేను. చాలా మందికి తెలుసు అనుకుంటా, బట్ పూర్తిగా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు మన శ్రోతల్లో. మీరు భామాకలాపం గురించి రీసెర్చ్ అంశం కింద ఒకటి చేశారని చెప్పి చెప్పారు మీరు. దాంట్లో మనకు చాలా అభినయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ అన్ని అభినయాల్లో స్పెషలిస్ట్ కాకపోవచ్చు. ముఖ్యంగా మీ గురించి వింటుంటే ఎప్పుడు చూసినా కూడా వాచిక అభినయం అంటే సుమిత్ర గారు గుర్తొస్తూ ఉంటుంది. అసలు ముందు మన శ్రోతలందరికీ కూడా అసలు ఆ భామాకలాపంలో ఉన్నటువంటి రకరకాల ఎలాంటి అభినయాలు ఉన్నాయి, ఆ అభినయాలలో వాచిక అభినయం మీ స్పెషాలిటీ కాబట్టి దాని మీద కొన్ని వివరాలు మన శ్రోతలతో పంచుకుంటే అది ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశం. అసలు భామాకలాపం ఒక ప్రత్యేకతను సంతరించుకొని 15వ శతాబ్దంలో సిద్ధేంద్రయోగి అనబడేటువంటి వ్యక్తి రచించాడని చెప్పి భావించబడుతున్నటువంటి ఈ భామకలాపం 21వ శతాబ్దం వరకు కూడా, అంటే దాదాపు 600 ఏళ్ళు కూడా ఇంకా భామకలాపాన్ని ప్రదర్శించడానికి కళాకారులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అంటేనే దానిలో ఉండేటువంటి ప్రత్యేకత మనకు అర్థమవుతోంది. ఇందాక ముందర మనం చెప్పుకున్నట్టుగానే భామకలాపం కూడా సమాహార కళ అండి. మీకు అందులో శృంగారాభినయం కనిపిస్తుంది, శృంగార రసం కనిపిస్తుంది, అలాగే ఆంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం. సత్యభామ 7 వారాల నగలు కూడా ఆహార్యాభినయానికి ప్రతీకగా నిలుస్తాయి. ఇక మీరు ప్రత్యేకంగా వాచికాభినయం మీద ఫోకస్ చేయమన్నారు కాబట్టి వాచికాభినయం దగ్గరికి వచ్చేటప్పటికి భామకలాపంలో మనకి కనపడేటువంటి వాచికాభినయం రకరకాలుగా ఉంటుందండి. ఒకటి సూత్రధారుడి యొక్క వాచికాభినయం ఒకటి. ముందుగా వాచికాభినయం గురించి చెప్పాలి. వాచికము అంటే మనం మాట్లాడేది. యూజువల్గా వాచకము వాచికము ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతుంటాం. వాచకము అంటే చదివేటువంటి పుస్తకము, వాచికము అంటే మనం మాట్లాడేటువంటి మాట. సో ఈ వాచికాభినయం ఏదైతే మనం వెర్బల్ ఎక్స్ప్రెషన్ అంటాం ఇంగ్లీష్లో, ఈ వాచికాభినయం ఎన్ని విధాలుగా మనం పెంపొందించవచ్చో అన్ని విధాలుగా మనకి ఈ భామాకలాపంలో కనిపిస్తుంది. ఒకటి డైలాగ్ వర్షన్, ఎక్కడంటే మాధవి సత్యభామల మధ్య సంభాషణ, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది హాస్యరసపూర్వకంగా కూడా ఉంటుంది, అది ఒక రకమైనటువంటి వాచికాభినయం. అలాగే పద్య రూపేణ ఉంటుంది, అలాగే శ్లోక రూపేణ ఉంటుంది, సంవాద దరువు రూపేణ ఉంటుంది, కందార్థం రూపేణ ఉంటుంది, లేఖ రూపేణ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వాచికాభినయం పద్య రూపంలో కనుక చెప్పాలి అంటే, ఈ పద్య రూపంలో కూడా మనకి రకరకాలైనటువంటివి ఉన్నాయండి. స్తోత్రం చేసేటువంటిది స్తుతి రూపేణ కొన్ని ఉంటాయి, అలాగే నిందాస్తుతి రూపేణ కొన్ని ఉంటాయి. మీకు వినిపిస్తాను నేను అవి.
పద్య రూపేణ చెప్పినటువంటిది. మాధవి సత్యభామని నీ భర్త పేరు చెప్పు అని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు సత్యభామ, అవని ఇల్లాలి సభలోన అడుగరాదు, చెట్ట పట్టిన విభు పేరు చెప్పరాదు, అతని పేరేమిటంచు, అతని పేరేమిటంచు మీరడుగరాదు, కాన గురుతు తెల్పెదను పూని వినుము. ఈ విధంగా మామూలుగా పద్యం సాగుతుందండి. అలాగే ఇది కొంచెం మాధవితోటి ప్రేమగా మాట్లాడేటువంటిది. సత్యభామ అంటే మనకి తెలిసినటువంటిదే కదా, కొంచెం గడసరైనటువంటి సత్యభామ. శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఆయన్ని నిలదీసి అడుగుతుందన్నమాట. ఎన్నడు రానివాడ విపుడేటికి వచ్చితివేమి కార్యమో, ఎన్నడు రానివాడ విపుడేటికి వచ్చితివేమి కార్యమో, ఆ కన్యకు నీకు అల్కలను గలిగిన నాపై ప్రేమ బుట్టెనో, చిన్ననాటి ముచ్చటలెల్ల చిత్తమున తలంపు బారెనో, విన్నపమెల్లమాని ఏ తెంచితివిట్లు, విన్నపమెల్లమాని ఏ తెంచితివిట్లు, పలు వింతన తెల్పరా ప్రాణనాయక. హాస్యం అంటే మామూలుగా జనరల్ మీనింగ్ వచ్చేటప్పటికి నవ్వులాటగా వస్తుంది కాదు. ఇది నవ్వు అనేటువంటిది ఎన్ని రకాలుగా మనం నవ్వుతాము అనేటువంటిది కూడా భరతి చెప్పినటువంటిది. స్మితము, స్మితము అంటే ఏంటంటే నవ్వుతాం కానీ పళ్ళు కనబడకుండా నవ్వేటువంటిది. అలా పళ్ళు కనబడుతూ నవ్వేటువంటిది హసితం. ఈ రెండిట్లోనూ కూడా సౌండ్ ఉండదు. విహసితం అంటే పళ్ళు కనపడతాయి, కొంచెం సౌండ్ వస్తుంది అంతే. అపహసితం, అపహసితం అంటే ఏంటంటే నవ్వుతాము, భుజాలు తల కూడా కొద్దిగా వంగినట్టుగా అయిపోతుంది. సో అలా నవ్వేటువంటిది. ఇంకొకటిది అపహసితం. అది అపహసితం అంటే ఏంటంటే ఎదుటివాడిని చూస్తూ నవ్వేటువంటిది. అలాగే ఏడుపు నవ్వు రెండు కలగలిపి వచ్చేటువంటిది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన జమీందారులు చూడండి, ఆ కొడుకుని చంపేస్తే తల్లి చేతగాని స్థితిలో ఉండి కొడుకుని దగ్గర పెట్టుకొని నవ్వుతూ ఏడుస్తూ, అంటే నవ్వు ఏడుపు రెండు మిళితమయ్యే వచ్చేటువంటి నవ్వు ఒకటనమాట. చేతగాని నిస్సహాయతత్వాన్ని తెలియజేస్తూ నవ్వేటువంటిది. అంటే మనలో ఉండేటువంటి అంతరంగంలో జరిగేటువంటి సంఘర్షణ ఏదైతే ఉంటుందో దాని నవ్వు ఏడుపు మిళితమై వచ్చేటువంటిది ఒకటి. అలాగే నవ్వుతున్నప్పుడు అశ్రువులు కారుతూ ఉంటాయి, మన పట్టరా అనేటువంటి నవ్వు అనమాట. అది ఒక రకమైనటువంటి నవ్వు. ఇంకొకటి అతిహసితం అంటే ఏంటంటే నవ్వుతుంటే మనకి పొట్ట చెక్కలైపోతూ ఉంటుంది కదా. అంటే తట్టుకోలేనటువంటి నవ్వు వచ్చినప్పుడు పక్కల్ని పట్టుకొని నవ్వేటువంటిది. అయితే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, ఇవన్నీ నాట్యంలో మనం ఉపయోగిస్తున్నామా అని. మీరు కాంటెంపరీ నాట్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రకమైనటువంటి అభినయాన్ని మనం ప్రస్తుతం ఉన్నటువంటి నాట్యంలో ఉపయోగించకపోవచ్చు, కానీ భరతుడు పేర్కొన్నటువంటి దశరూపకాల్లో ఉత్తమ మధ్యమ అధమ నాయక నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ నవ్వుల్ని మనం వినియోగించారని అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఆయన క్లాసిఫై కోడిఫై చేయనటువంటిది నవ్వులు చాలా ఉన్నాయి వెటకారంగా. అదే ఎవరైనా పడిపోతే నవ్వుతాం, అదొక నవ్వు, అదొక నవ్వు. వికటాట్టహాసం రాక్షసుల దగ్గరికి వచ్చేటప్పటికి.
సో ఈ నవ్వు అనేటువంటిది ఎన్ని రకాలుగా, ముసిముసి నవ్వులు, గోము నవ్వులు, ప్రేమపూరితమైన నవ్వులు, ముద్దు ముద్దుగా నవ్వేటువంటి నవ్వులు, హాస్యానికి నవ్వేటువంటి నవ్వులు. సో ఈ నవ్వులన్నీ ఒకటే రకంగా చెప్తున్నామంటే నేపథ్యాత్మకమైన, అంటే ఆహార్యంతో, మేకప్ తోటి, మనం బఫూన్స్ క్లౌన్స్ అంటాం చూసారండి. సో నేపథ్యంతో, మేకప్ తోటి నవ్వించేటువంటి నవ్వు ఒక రకం. అలాగే చేష్టాకృతమైనటువంటిది, రకరకాలైనటువంటి, ఇప్పుడు ఈ మంకీస్ని వాటిని ఇట్లా ఇమిటేట్ చేస్తూ నవ్వు తెప్పించేది, లేదా ఒక రకంగా నడుస్తూ ఉంటే నవ్వు చేష్టాకృతమైనటువంటి నవ్వు ఒకటి, వాచికంతో చేసేటువంటి నవ్వు ఇంకొకటి. మాధవి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా సటిల్గా చెప్తుంది. నా పేరు సత్యభామ అని చెప్పగానే మాధవి ఏముంటుందంటే, నీకేనా? నాకు ఉంది, మా వారు పెట్టారు నా పేరు నీలవేణి అని. నీలవేణి అంటే ఏంటో తెలుసా? నా కురులు బారుగా ఉంటాయి కాబట్టి నీలవేణి అని పేరు పెట్టారు. ఎంత బారో తెలుసా? మొదలు కత్తిరిస్తే చివరి దాకా పడతాయి, మొదలు కత్తిరిస్తే చివరి దాకా ఎవరికన్నా పడతాయి. సో అంటే ఈ రకమైనటువంటి హాస్యం అన్నమాట. అలాగే కృష్ణుడికి మాధవికి మధ్య జరిగేటువంటి సంభాషణ, మాధవ నా నెత్తి మీద గౌళి పడిందయ్యా. గౌళి అంటే బల్లి అయ్యా, దీనికి ఏమన్నా పరిష్కారం ఉందేమో, గురువు గారు గర్గుల వారిని కరుక్కోనిరా అంట. ఈ విషయానికి గర్గుల వారి దాకా ఎందుకు, నేను చెప్తా విను. కంచికెళ్ళి బంగారు బల్లి ముట్టుకొచ్చిన వాళ్ళని ఎవరిని పట్టుకున్నా బల్లి దోషం పోతుందిట. మా మాతామహి వెళ్ళి ఆవిని గట్టిగా వాటేసుకో, పరిహారం పోతుంది అని. ముట్టుకుంటే చాలన్నవాడు కృష్ణుని వారిని వెళ్ళి మాతామహిని వాటేసుకోమంటే, అంటే చూసేటువంటి ప్రేక్షకులకి ఒక రకమైనటువంటి హాస్యాన్ని కలగజేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వాచికాభినయంలో, అలాగే మాధవిను సత్యభామ మధ్య సంభాషణలు, కృష్ణుడి యొక్క రూపురేఖలు వర్ణించినప్పుడు ఆయన కుండలాలు ధరించినవాడంటే కుమ్మరివాడ అని, ఇలా రకరకాల, శంఖం పట్టుకొని ఊదుతాడంటే జంగం వాడని, తనకి తెలిసినప్పటికీ కూడా ప్రేక్షకులకి ఒక రకమైనటువంటి హాస్యాన్ని అందించాలనేటువంటి దృక్పథంతో నిర్మించినటువంటిది భామా కలాపం. దీనిబాబు గారు చాలా చక్కటి వివరణ అండి. ఎందుకంటే అప్పటి రోజుల్లో ఇవన్నీ కూడా ఒక అందరికీ కొంచెం కూర్చొని ఒక వినోదభరితంగా కూర్చొని చూడటం, కార్యక్రమం నవ్వుకోవటం, ఇవన్నీ కూడా అప్పుడు కనెక్ట్ అయ్యేవాళ్ళు మనుషులందరూ కూడా. అంటే ఈ కూచిపూడి నాట్య కళ చాలా మార్పులు చెందుతూ వస్తుంది. అంటే ఉన్న బేస్ అట్లా ఉంచినా కూడా చాలా 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 మార్పులు చూసుకుంటూ వచ్చాము. చాలా ఏళ్లలో ఎంతో మంది గొప్ప గొప్ప వారు దాని అభివృద్ధికి చాలా విశేష కృషి చేశారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే మీ మాటల్లో వింటుంటే, అంటే ఆ వాచకాభినయము, హాస్యాభినయం, అంటే ఏ ఒక్క టాపిక్ తీసుకున్నా కూడా మీరు అలా వెళ్ళిపోతుంటే అసలు నన్ను ఈ మిగతా ప్రశ్నలు ఏమడగాలి, దీంట్లోనే ఇంకొక 50 ఫాలోఅప్ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ సమయాభావం వల్ల మనం అంటే మనం తర్వాత ప్రశ్నకి వెళ్దాం. బట్ చూస్తుంటే మీతోటి ఒక రోజంతా కూడా ఒక అభినయం మీద మీరు మాట్లాడగలిగే సమర్థత ఉందన్న సంగతి మా శ్రోతలందరికీ దీని ద్వారా తెలుస్తూ ఉంది. చాలా చాలా ధన్యవాదాలు సుమిత్ర గారు. అయితే ఈ కూచిపూడి ఈ నాట్య ఈ ప్రస్థానంలో మనము చిన్నప్పుడు నేను చాలాసార్లు వింటుండేవాడు అనమాట. అంటే యక్షగానాలని చెప్పి చాలా కాలం, ఈ మధ్య కాలంలో కూడా మన వేదాంతం రాధేశ్యామ గారు లాంటి పెద్దలు యక్షగానాలు ఇంకా ప్రదర్శిస్తూ ఉంటే చాలాసార్లు నేను ఆన్లైన్లో చూడటం కానీ, ఇక్కడ సిల్కా ఆంధ్రాలో 2008 కూచిపూడి కన్వెన్షన్లో చూడటం కూడా జరిగింది. అంటే అసలు ఈ కలాపాలు కూడా చాలా ఉన్నట్టున్నాయి. భామా కలాపం, ఈ గొల్ల కలాపం, చాలా కలాపాలు. అలానే ఇప్పుడు యక్షగానాలు అంటున్నాం. అసలు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి, అసలు తేడా ఏంటి? చాలా మంచి ప్రశ్న దీనిబాబు గారు. మీరు అన్నట్టుగా మళ్ళీ నాకు ఒక రోజు ఇస్తే నేను కలాపానికి యక్షగానానికి ఉన్న తేడా చెప్తాను. నేను ఒక 3-4 వాక్యాల్లో మేము తెలుసుకోవాలండి. అంటే ప్రదర్శన రీతిలో మాత్రం కొంచెం తేడా ఉంటుంది కానివ్వండి, ఆహార్యం విషయంలో యక్షగానానికి కలాపానికి చాలా తేడా ఉంటుందండి. అలాగే పాత్రల విషయంలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, కలాపం కానీ యక్షగానం కానీ, కలాపంలో లిమిటెడ్గా ఉంటారు, యక్షగానంలో కొంచెం క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. కానీ సాహిత్యపరంగా చూసినట్లయితే కనుక మనం ఉపయోగించేటువంటి ధృవాగానం ఏదైతే ఉందో, ప్రవేశ దరువు కానీ, వివిధ రకాలైనటువంటి దరువులు కానీ, సంవాద దరువులు కానీ, అర్ధచంద్రికలు, మంగళాలు, నాంది, ప్రస్తావన, ఈ రకంగా అంటే లిటరరీగా మనం తీసుకున్నట్టయితే కనుక యక్షగానానికి కలాపానికి అట్టే తేడా ఉండదండి. కాకపోతే కలాపం అనేటువంటిది ప్రత్యేకించి భామ కలాపం శ్రీగదితం అనేటువంటి ఉపరూపకం నుంచి డిరైవ్ అయింది అని చెప్పి పరిశోధకులు చెప్తూ ఉంటారు. అగ్నిపురాణంలో పారిజాతకం అనేటువంటి ఇంకొక ఉపరూపకం కూడా ఉంది. అక్కడ కూడా
ఒక స్త్రీ తన పూర్వానురాగాన్ని గురించి వెల్లడించేటువంటి ఉపరూపకం పారిజాతకం అని చెప్పారు. ఈ కలాపం అనేటువంటిది శ్రీగదితం కింద వస్తుందా, పారిజాతకం అనేటువంటి ఉపరూపకం కింద వస్తుందా అనేటువంటిది చూడాలి. ప్రబంధ సాహిత్యాన్ని అంతా కూడా రంగరించి మేళవించి ఆ సాహిత్యాన్ని తీసుకొని వచ్చి దరువుల రూపంలో పొందుపరిచి వీధి నాటకాలు, కొరవంజి, తర్వాత పగటి వేషాలు, ఈ కళారూపాల యొక్క మేళవింపుతోటి భాగవత రామాయణ భారత భాగవతాది పురాణ ఇతిహాసాల నుంచి స్టోరీస్ని తీసుకొని వాటిని ఎపిసోడ్స్గా ప్రదర్శించేటువంటిది యక్షగానం అండి. దీని ఆహార్యం అంతా కూడా చాలా గంభీరంగా ఉంటుంది. మళ్ళా దరువులు కూడా మీకు కలాపంలో దరువు, యక్షగానంలో దరువు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కలాపంలో ఒక దరువు సంవాద దరువు కృష్ణుడికి సత్యభామకి వచ్చేది. కర్పూర గంధితో కలయూట లేదని నిప్పులైన బట్టేదా, నేను నిప్పులైన బట్టేదా, కారు చిచ్చు బట్టి కబళించు వానికి నిప్పుల నగ ఎంతర ఎంతర ఎంతర. ఈ విధంగా మనకి భామా కలాపంలో సంవాద దరువు కనిపిస్తే, శివమోహిని అనేటువంటి యక్షగానంలో శివుడికి మోహినికి మధ్య జరిగేటువంటి యక్షగాన సంవాద దరువు. ఇప్పుడు మీకు ఈ ట్యూన్ వినంగానే అరే ఇది మన జానపద సంగీతంలో ఉంది కదా అని అనిపిస్తుంది. అందుకే అంటున్నాను నేను, యక్షగాన సంగీతం అనేటువంటిది కొరవంజి అనేక రకమైనటువంటి జానపద కళల సమాహారంగా కూడా వెలుగొంది శాస్త్రీయతను ఆపాదించుకొని ఒక ప్రత్యేకమైనటువంటి కళగా ఎదిగినటువంటిది యక్షగానం. ఇందులో దరువు ఎలా వస్తుందంటే, శివమోహినిలో మోహిని శివుడిని ప్రశ్నిస్తుంది అనమాట. దాన్ని వివాహం చేసుకోమని చెప్పి శివుడు అడిగినప్పుడు, నువ్వు ఆల్రెడీ గంగని గౌరిని పెళ్లి చేసుకొని ఉన్నావు, నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావని. గంగ వీడగలవా ఓ శంకర గౌరి వీడగలవా, గంగ గౌరుల సంగమమ్మునే వీడి ఉండగలవా, ఓ శంకర వీడి ఉండగలవా, గంగ వీడగలనే ఓ మోహిని గౌరి వీడగలనే, గంగ గౌరుల సంగమమ్మునే వీడి ఉండగలనే, ఓ మోహిని వీడి ఉండగలనే. మీకేదో పాట గుర్తొచ్చినట్టుంది. సినిమా పాట గుర్తొచ్చేసింది. మిమ్మల్ని చూడగానే అదే. అంటే ఇది సినిమా సాహిత్యం కూడా, సినిమా లిరిక్స్ కూడా జానపద సంగీతం సాహిత్యం నుంచి తీసుకొని వాడు అడాప్ట్ చేసుకొని ఆ సినీ గేయ రచయితలు రచించడం జరిగిందండి. దీనికి మూలం మళ్ళా జానపద సంగీతం. సో మీకు కలాపంలో ఈ జానపద ప్రక్రియలు కనపడవు. ఈ యక్షగానం అనేటువంటిది ఇన్ని కళల సమాహారం కాబట్టి మనకు ఒక్క సిద్ధేంద్ర యోగి విరచిత కలాపం మాత్రం భామ కలాపంగా మనకు కనిపిస్తుంది. వేరాజ్ నారాయణ తీర్థులు వారు రచించినటువంటిది పారిజాతాపహరణం అనేటువంటి యక్షగానం అనే రాశారు. మాతృభూత కవిది కూడా పారిజాతాపహరణం అనేటువంటి యక్షగానం కానీ రాశారు ఆయన. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కలాపం అనేటువంటిది కేవలం ఒక్క భామ కలాపానికి మాత్రమే కలాపంగా పేర్కొన్నారు తప్ప, బట్ మీరు పారిజాతాపహరణం ఎంటైర్ స్టోరీ తీసుకున్నట్లయితే దాన్ని మళ్ళీ యక్షగానం అనేటువంటి అంబ్రిల్లా కిందకి మాత్రమే తీసుకొని రావాల్సి వస్తుంది అనమాట. సో బ్రాడ్లీ స్పీకింగ్ రెండు ఒకటే, ఫైనర్ న్యూయాన్సెస్ కొంచెం. సో దీనబాబు గారు, అయితే ఇప్పుడు మీరు హాస్యరసానికి, వీరరసానికి, రౌద్రరసానికి సంబంధించినటువంటి ప్రదర్శనాపూర్వకమైనటువంటి క్లిప్పింగ్స్ మీ కోరిక మేరకు నేను ప్లే చేస్తాను, ఆల్రెడీ రికార్డెడ్వి. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ కరుణ రసానికి సంబంధించినటువంటిది విత్ ఆడియో ఎలా వస్తుంది అన్నది అదొకటి. అలాగే రౌద్ర కరుణ రసాలు మిశ్రితమైనటువంటిది ఝాన్సీ లక్ష్మీబాయి ప్రదర్శన వాచికాభినయంలో ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు అదొకటి మీకు క్లిప్పింగ్ చూపిస్తాను. అలాగే ఇంతకుముందు పేర్కొన్నట్టుగా మనకి నిందాస్తుతి, శ్రీకృష్ణుని నిందిస్తూ సత్యభామ పాడినటువంటి పద్యాలు ఏ విధంగా ఉంటాయి అదొకటి చూపిస్తాను. అలాగే హాస్యరసానికి చివరిలో మన హాస్యంతో కంక్లూడ్ చేస్తే నెక్స్ట్ రసానికి మనం వెళ్ళొచ్చు. సో అలాగే మాధవి సత్యభామల సంభాషణ కూడా, హాస్యరసపూరితమైనటువంటి సంభాషణ కూడా ఒక చిన్న క్లిప్పింగ్ ఒకటి మనం ఇన్సర్ట్ చేసుకొని మన ప్రేక్షకుల కోసం అని చెప్పి చూద్దాం సార్. తప్పకుండా అండి, అద్భుతం, అది చాలా వరం అందరికీ కూడా. సో తప్పకుండా మనం చూసి ఆనందిద్దాం. భామకలాపంలో సత్యభామ మాధవుల మధ్య జరిగేటువంటి సంభాషణలు చాలా చతురంగాను ఆసక్తికరంగాను సాగుతూ ఉంటాయి. హాస్యరసపూరితమైనది ఇంతకుముందు మనం చూసాం కదా. అలాగే ఇప్పుడు సత్యభామ మాధవితోటి
తన స్వామివారు ఎందుకు తనను విడిచి వెళ్ళారో చెప్పేటువంటి సన్నివేశం కేవలం సంభాషణాత్మకమైనటువంటి వాచికాభినయాన్ని ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఓయమ్మా మాధవి, స్వామివారు నా మందిరమును విడిచి వెళ్ళినటువంటి కథా విధానమును తెలియచేసేదను వినవే. ఒకానొక్కనాడు స్వామివారు నా మందిరమునకు విచ్చేసి నన్ను సర్వాలంకార భూషితురాలను చేసి ఒక నిలువుటద్దమును తెప్పించి మా ఇరువురి ఎదుటను ఉనిచి నన్ను తను పర్యంకమునందు కూర్చుండబెట్టుకొని అద్దమున మా ప్రతిబింబములు చూసి, భామ, నీవే చక్కని దానవా లేక నేనే చక్కనివాడనా అని అడిగేనే ఓయమ్మ. అంతటా ఆడబుద్ధి అపరబుద్ధి కనుక నేనే చక్కనిదానను అని అంటినే ఓయమ్మ. అంతట స్వామివారికి కోపము వచ్చి దిగ్గున లేచిపోయేనే మాధవి. అందాక పోయి రాగదమ్మా మాధవి, అందాక కాదే ద్వారక దాకా పోయి రాగదమ్మా అంటూ మాధవిని బ్రతిమాలేటువంటి వాచికాభినయం భామాకలాపంలో మనకి చాలా ప్రసిద్ధమైనటువంటిదిగా గోచరిస్తూ ఉంటుంది. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా మలుచుకునేటువంటి దిశలో సాగినటువంటి భారత స్వతంత్ర సంగ్రామంలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నిలుపుకున్నటువంటి వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి. అటు కరుణరసం, వీరరసం, రౌద్రరసం 3 రసాల మేళవింపుతోటి భారత స్వతంత్ర సమర శంఖారావం అనేటువంటి నృత్యనాటికలో ఝాన్సీ లక్ష్మిగా ఏకపాత్రాభినయ వాచికాభినయాన్ని ఇప్పుడు మీకోసం. మేరా భారత్ మహాన్, హర హర మహాదేవ, జై భవానీ. స్త్రీలను అబలలుగా భావించి మాపై కయ్యమునకు కాలు దువ్వెదరా. వేద పురాణ ఇతిహాస కాలము నుండి నేటి వరకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం అపర కాళికామూర్తులనదగిన స్త్రీమూర్తులిచట జన్మించుచునేయున్నారు. లోక కంటకులైన దుష్టుల పాలిటి అరివీర మృత్యు భీకర దేవతలై వారి మాన ప్రాణములను తీయుచునే ఉన్నారు. ఆత్మాభిమాన రక్షణకు, మాతృదేశ సంరక్షణకు ఈ ఝాన్సీ లక్ష్మి తన ప్రాణములైన తృణప్రాయముగా త్యజింప సంసిద్ధయై ఈ రణరంగమున నిలిచి ఉన్నదని గుర్తుంచుకొనుడు. ఓ స్వతంత్ర సమరయోధులారా, భరతమాత స్వేచ్ఛా స్వతంత్ర సముపార్జన ధురంధరులారా, లేవండి. మాతృదేశ రుణము తీర్చుకొను సమయము ఆసన్నమైనది. కత్తికొక కండగా శత్రు సైన్యమును చీల్చి చీల్చి చెండాడుము. విజయమో వీరమరణమో తేల్చుకొనుడు. జై భవానీ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓరి పాపి, మాతృదేశ విద్రోహి, నీవొనరించిన ఘాతుకములకు శిరచ్ఛేదనమే నీకు తగిన శిక్ష. ఓరి హూణాధమ, నీవొనరించిన ఘాతుకములకు ఇదే నీకు తగిన శిక్ష. హర హర మహాదేవ, జై భవానీ, జై భవానీ. ఎవడో భీరుడు ఎదురొడ్డి నిలవలేక వెన్ను పోటు పొడిచినాడు. ఓరి భీరుడా, ఎదురొడ్డి నిలువలేక వెన్ను పోటు పడవడం మగతనమటరా. నా బిడ్డ సైనికులారా, వెన్ను చూపవలదు. తుది సైన్యము వరకు చీల్చి చీల్చి చెండాడుము. నొప్పి, అమ్మా బాధ. ఒక్క ఝాన్సీ నేల కొరిగిననేమి, వేలాది కాదు లక్షలాది ఝాన్సీలు ఉద్భవించి భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించు సమయము
అతి సమీపములో ఉన్నదిరా. అమ్మా! తల్లి, నీ రుణము తీర్చుకొనుక పోవచ్చున్నాను. నన్ను క్షమించు భారత మాత. బోలో భారత్ మాతాకి జై. జై భవానీ. హర హర మహా దే. హాస్యం అనేటువంటిది పలు తెరుగులుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. శాస్త్రరీత్యా పేర్కొన్నటువంటిది నైపథ్యాత్మకమైనటువంటిది, వాగాత్మకమైనటువంటిది, మూడవది చేష్టాకృతమైనటువంటి హాస్యం అని చెప్పుకున్నాం. మనం నవ్వేటువంటి నవ్వులు ఎన్ని తెరుగులుగా ఉంటాయో ఒక్కసారి పరికించి చూడండి. ఇవన్నీ కూడా నాట్యంలో చొప్పించబడినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి రూపకాలలోనూ, ఉపరూపకాల్లోనూ, తర్వాత నాటకాల్లోనూ మనం ఈ నాట్యాన్ని, ఈ నవ్వుల్ని మనం చూస్తూనే ఉంటాం. అలాగే నిత్య జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి నవ్వుల్ని మనం చూస్తూనే ఉంటాం. ఒక్కసారి ఈ నవ్వులన్నిటినీ పరికించి చూడండి, హాస్యరసాన్ని ఆస్వాదించండి. ప్రదర్శనలు చూసిన తర్వాత అంటే అప్పుడు ఏదో ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా స్వాతంత్ర పోరాటం చేసిందని పుస్తకాల్లో చదువుకున్నాం. ఏదో మన సోషల్ మాస్టర్ చాలా ఇదితో చెప్తుండేవాళ్ళు. అప్పుడు ఎంత చెప్పినా అది సోషల్ సబ్జెక్ట్ కాదు, అంత ఎక్కుతుండేది కాదనమాట. ఇప్పుడు మీ ప్రదర్శన చూసిన తర్వాత అసలు ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా, ఎంత కోపంతో, ఎంత ఇదితో తన జీవితాన్ని చేసినటువంటి ఒక మహిళ, ఎంత వీర వనిత స్వాతంత్రం కోసం అనేది మీ ప్రదర్శన ద్వారా కళ్ళగట్టినట్టు అందరికీ చూపించారు. చాలా 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 అద్భుతంగా ఉంది. అలానే అన్ని అభినయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇది చాలా మా అందరికీ కూడా నేత్రానందకరమైనటువంటి విషయం అన్నమాట. ధన్యవాదాలు. మనము తర్వాత ప్రశ్నకు వెళ్దాం. ఈ కూచిపూడి, మీరు కూచిపూడి గురువులు, కూచిపూడి గురించి చాలా మాట్లాడుతున్నాం ఈ రోజున. అంటే అసలు ఈ నాట్య కళ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఇది యొక్క విశిష్టత ఏంటి, కూచిపూడి నాట్యం కంపేర్ టు అంటే మిగతా నాట్యాలనే కావచ్చు, అసలు ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి? ఎవరన్నా ఒకటి కూచిపూడి నేర్చుకోవాలంటే ఎందుకు నేర్చుకోవాలి, దీన్నే ఎందుకు నేర్చుకోవాలి? కూచిపూడి అంటే ఇంతవరకు నేను చెప్పినటువంటి సమాధానాల సమీకృతం కూచిపూడి నాట్యం కింద మనం తీసుకోవాలి బాబు గారు. ఎందుకంటే మీరు ఏ ఇతర బాణీలు తీసుకున్నప్పటికీ కూడా కూచిపూడిలో ఉన్నంత ప్రాముఖ్యంగా వాచికాభినయం మీకు కనపడదు. ఆంగికాభినయం అన్ని చోట్ల కనిపిస్తుంది, ఆహార్యాభినయం అన్ని చోట్ల కనిపిస్తుంది. కానీ ఆహార్యాభినయం, వాచికాభినయాల యొక్క ప్రత్యేకత మన కూచిపూడి సొత్తుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంతకుముందు పేర్కొన్నట్లుగానే వీధి భాగవత నాటకాలు కానీ, పగటి వేషాలు కానీ, యక్షగానాలు కానీ, కలాపాలు కానీ, వ్యస్త నృత్యాంశాలు కానీ, ఇటు యోగశాస్త్ర మిళీకృతమైనటువంటి అంశాలు తీసుకొని డెవలప్ చేయడం కానీ, నృత్య నాటికలుగా కానీ, మీరు కొరవంజి నాటకాలు కానీ, ఏ అంశాన్ని స్పృశించినప్పటికీ కూడా దాని యొక్క విభాగం పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ మనకి యక్షగానాల్లో కానీ కూచిపూడి రిపర్టరీలో కనిపిస్తుంది మనకి. ఈ రకమైనటువంటి సమగ్రమైనటువంటి కళగా ఎదిగినటువంటి నృత్య కళ భారతీయ నృత్య కళలో ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం వారు శాస్త్రీయ నృత్య కళగా
గుర్తింపు తెచ్చుకున్న కళలు ఏవైతే ఉన్నాయో శాస్త్రీయ నృత్య రీతులు, ఈ నృత్య రీతుల్లో ఇంత సమగ్రమైనటువంటి అభివృద్ధి మనకి కనపడదండి. అందుకోసమనే కూచిపూడికి ఒక ప్రత్యేకత ఉంది. శృంగారాభినయంలో మనకి కూచిపూడి అందవేసినటువంటి చెయ్యి. అలంకార శాస్త్ర రీత్యా చూస్తే మీకు అలంకార శాస్త్రం కనిపిస్తుంది. సాహిత్యం అంటే ఇట్ ఈస్ అన్ కంప్లీట్ ఎసెన్స్ ఆఫ్ ఈస్థెటిక్స్ అండి. వీటి పదాలు తీసుకున్నా, జావళీలు తీసుకున్నా, కలాపం తీసుకున్నా, శబ్దాలు తీసుకున్నా, తిల్లానాలు తీసుకున్నా, మీరు ఏ రకమైనటువంటి సాహిత్య ప్రక్రియ తీసుకున్నా అంత బాగా తనలో ఇముడ్చుకోగలిగినటువంటి కళ కూచిపూడి కళ. అది దాని ప్రత్యేకత అండి. బాబు గారు, మీరు కూచిపూడి నాట్యం యొక్క ప్రాముఖ్యత గురించి అడిగారు కదా, కేవలం 2 శ్లోకాల్లో చెప్పేస్తాను నేను. రసాభావ అభినయాః ధర్మీ వృత్తి ప్రవృత్తయః సిద్ధిస్వరం తథాతోద్యం గానం రంగస్య సంగ్రహః. భరతుడు ఏ విధంగా నాట్యవేద సంగ్రహాన్ని సమీకరించాడో అదేవిధంగా రసాలు, భావాలు, ధర్ములు, అభినయాలు, వృత్తులు, ప్రవృత్తులు, సిద్ధి, స్వరము, ఆతోద్యము, గానము, రంగము, ఇన్నిటి యొక్క అంగాల సమాహార కళ కూచిపూడి నాట్యం. అలాగే నవరసాలకి ప్రసిద్ధి మన కూచిపూడి నాట్యం. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకః భీభత్సాద్భుత శాంతశ్చ నవనాట్యే రసస్మృతిః. అటు శృంగారం కావచ్చు, వీరం కావచ్చు, హాస్యం కావచ్చు, కరుణ కావచ్చు, రౌద్రం కావచ్చు, మీరు ఏ రసాన్ని పేర్కొంటే ఆ రసానికి అనుగుణమైనటువంటి సాహిత్యం, ఆ సాహిత్యానికి అనుగుణంగా అభినయం ప్రదర్శింపబడుతూ అనేక శాఖోపశాఖలుగా విస్తరిల్లినటువంటిది మన కూచిపూడి నాట్యం అండి. సో క్లుప్తంగా కూచిపూడి నాట్యాన్ని క్యాప్సులైజింగ్ అంటారు కదా. ఇఫ్ యూ క్యాప్సులైజ్ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ కూచిపూడి నాట్యం, దిస్ ఇస్ కూచిపూడి నాట్యం అండి. అద్భుతం అండి, అద్భుతం. కూచిపూడి నాట్యంలో గిరిజా కళ్యాణం అనేటువంటి యక్షగానంలో మన్మథుడు తనపై పూలబాణాలు వేయడం వల్ల ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు తన 3వ నేత్రాన్ని తెరిచి అగ్నితోటి మన్మథుడిని దహించి వేస్తాడు. అది తెలుసుకున్నటువంటి రతీదేవి అక్కడ పడి ఉన్నటువంటి తన భర్తను చూసి, మన్మథుని చూసి విలపిస్తూ తన భర్త అయినటువంటి మన్మథుడిని పునర్జీవితుడిని చేయవలసిందిగా ప్రార్థిస్తూ పరమేశ్వరుని అర్థించేటువంటి పద్యం ఇప్పుడు మీకోసం. కరుణరసపూరితమైనటువంటి పద్యం విరులన్నిను పూజ చేయగా. విరులన్నిను పూజ చేయగా విధిగా నిన్నొక గేస్తు చేయగా విరులన్నిను పూజ చేయగా విధిగా నిన్నొక గేస్తు చేయగా. Oh God, I daily offered flowers to you, and I thought you are the only one, you are the only savior. విధిగా నిన్నొక గేస్తు చేయగా దొరకున్న రసావతారు of all the people, you my Lord. దొరకున్న రసావతారు చిచ్చర కంఠన్, with your third eye, చిచ్చర కంఠన్ పరిమార్తువా ప్రభు. Oh my Lord, did you kill my husband? Daily I pray you with the flowers, no? I feel you are the only one who can save me. Prabhu, Karunan, Giriraja Kanyakan, Satigatamu Parigrahyupaga. You thought of marrying Parvati, no? You saw her, you liked her. When Manmada gave an arrow of love, you looked at her, you liked her, so better you marry her. And as you have decided to marry her, Karunan Giriraja Kanyakan Satigatamu Parigrahyupaga Marude Marude Punaru Punavarthiluga. This lying dead body, let him take a rebirth, please. Punaru Punavarthiluga Rati Mangalyamu Rakshaseyara
ప్రభు ప్రభు ప్రభు. Look at him, how he's laying down. Poor chap. Patipeksha, Patipeksha. I beg your pardon on behalf of my husband. Prabhu, Prabhu. I leave it to your discretion. Oh my Lord, I leave it to your discretion. Please give him rebirth. ఎంతో మంది ఎన్నో విధాలుగా ఈ యొక్క నాట్య కళని సజీవంగా భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పి వారి వారి స్థాయిల్లో ఎంతో మంది కృషి చేస్తున్నారు. కొంతమంది దాన్ని ప్రపంచ పటం మీదకి తీసుకెళ్ళినటువంటి ఘనత చాలా కొద్ది మందికి తగ్గుతున్నది. మన మాస్టర్ వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారు లాంటి వాళ్ళు దాన్ని ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన దాంట్లో సందేహం లేదు. అలానే ఇప్పటికీ కూచిపూడి గ్రామంలో ఎంతో మంది కళాకారులు వారి వారసత్వంగా వస్తున్నటువంటి ఆ కళని వాళ్ళు కూడా నేర్చుకుంటూ వాళ్ళు ఎంతో మంది పిల్లలకు కూడా నేర్పుతూ ఈ కళ యొక్క ప్రాముఖ్యతను నింపడంలో కృషి చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే మీరు పరిశోధన చేశారు, అంతటితో ఆగకుండా పరిశోధన గ్రంథం సబ్మిట్ చేసి PhD తీసుకోవడమే కాకుండా లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్, వర్క్షాప్స్ అవి కండక్ట్ చేశారని చెప్పి తెలుసు మనందరికీ. పేపర్స్ కూడా పబ్లిష్ చేసినట్టుగా విన్నాను నేను. దాంట్లో ఏవైనా కొన్ని ముఖ్యమైనవి మీరు చాలా పబ్లిష్ చేసుకుంటారు, శ్రోతలు తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి పేపర్స్ ఏమైనా ఉంటే చెప్తే మేబీ కొంతమంది ఇంట్రెస్ట్ ఔత్సాహికులు పోయి దాన్ని సెర్చ్ చేసి ఆర్టికల్స్ వాళ్ళు చదివేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశం. నేను రచించినటువంటి వ్యాసాలు చాలా వైవిధ్యభరితమైనటువంటి అంశాలను తీసుకొని రచించడం జరిగిందండి. ఒకటి అంటే క్రోనలాజికల్గా చెప్పుకోవాలి అంటే బౌద్ధంలో నాట్యం ఏ విధంగా పెంపొందింది అన్నటువంటిది. ఎందుకంటే మనకి ప్రామాణికమైనటువంటి గ్రంథం భరతుడి నాట్యశాస్త్రం తీసుకుంటే ఆయన 1st century AD కింద చెప్తున్నారు. కానీ భరతుడికి ముందరే మనకి నాట్యం అనేటువంటిది ఉంది. బౌద్ధ యుగం నాటికే, బుద్ధుడి కాలం నాటికే మన అందరికీ తెలిసిందే బుద్ధుడి కథ. ఆయన తండ్రి శుద్ధోదనుడు ఈయన సన్యాసం స్వీకరించకుండా ఆయన రాజమందిరంలో నర్తకీమణులందరినీ పెట్టి ఆయన ఎప్పుడు విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి ఆయన ప్రోత్సహించాడు అని చెప్పి. సో ఆ రకంగా తీసుకుంటే లలిత విస్తరం కానీ, జాతక కథలు కానీ, బుద్ధుడి యొక్క జీవిత చరిత్రలు, పూర్వజన్మ చరిత్రను చెప్పేటువంటి బౌద్ధమత సాహిత్యంలో ఈ నాట్యానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వివరాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక వ్యాసంలో పొందుపరచడం జరిగిందండి. నాట్యం అనేటప్పటికీ ఒక ఎంటర్టైన్మెంట్ గానే జనాలు చూస్తున్నారు, అలా కాదు. చతుర్విధ పురుషార్థ సాధకంగా నాట్యం ఏ విధంగా పెంపొందింది అనేటువంటిది చర్చిస్తూ ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు, ధర్మశాస్త్రానుగుణంగా మను ధర్మశాస్త్రంలో నాట్యం గురించి ఏ విధంగా పేర్కొన్నాడు, అలాగే అర్థశాస్త్రంలో కౌటిల్యుడు నాట్యాన్ని ఏ విధంగా నాట్యం ద్వారా కంట్రీ యొక్క ఎకానమీ పెంపొందించవచ్చు అన్నటువంటి దృష్టితో అర్థశాస్త్ర రీత్యా కౌటిల్యుడు ఏ విధంగా సమీక్షించాడు, అలాగే కామశాస్త్ర రీత్యా వాత్సాయనుడు ఏ విధంగా నాట్యాన్ని పరికించి చూశాడు. నూతనంగా వివాహమైనటువంటి వాళ్ళు కనుక శృంగార రసాభినయాన్ని స్టేజ్ మీద దర్శించినట్లయితే కనుక వాళ్ళకి ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది అన్నటువంటి, అంటే ఆయన కోణంలో మాత్రమే ఆయన నాట్యాన్ని స్పృశించడం జరిగింది. అర్థశాస్త్రం రీత్యా ఏ విధంగా కౌటిల్యుడు నాట్యాన్ని చూశాడు. అలాగే మోక్షానికి వచ్చేటప్పటికి నాట్యాన్ని ఈ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ దృష్టి నుంచి తీసేసి ఏ విధంగా ఆధ్యాత్మికతని పెంపొందించుకోవడానికి మోక్షానికి ఒక మార్గంగా నాట్యాన్ని ఒక సాధనంగా మన మునులు చూసి, భరతముని లాంటి వాళ్ళు చూసి దానిని క్రోడీకరించి నిక్షిప్తపరిచి గ్రంథరూపేణ మనకు అందించారన్నటువంటిది ఈ పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా మనకి తెలిసినటువంటిది. అదొక వ్యాసం రాశానండి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది ఇట్స్ ఎ 4th dimension apart from entertainment, aesthetics and other values that you నృత్యతాం గాయతాం చైవ నానావాచ్య ప్రకుర్వతాం యథా సంతుష్యతో కేశవో ద్వైరిది ద్వివిధం శృతం అని చెప్పి జైమినీయ మహాభారతంలో పేర్కొన్నాడు. కేశవుడు ఎప్పుడూ కూడా ఎక్కడైతే నృత్యగానాలతోటి ఆయన్ని పూజిస్తూ ఉంటారో ఆయన ఎక్కువ సంతృప్తి చెందుతాడు. ఏ విధమైనటువంటి ఉపచారాలు చేసినా ఆయన అంత సంతోషించడు అంటారు. అంటే నాట్యానికి అది భగవంతుడికి చేసేటువంటి ఒక ఉపచారంగా మాత్రమే మనం దాన్ని చూడాలి. మీరు హస్తముద్రలు మామూలుగా తీర్థం తీసుకునేటప్పుడు ఇలా పెట్టి తీర్థం తీసుకుంటారు. ఇది నాట్యానికి వచ్చేటప్పటికి హంసాస్యం.
అంటే దీనిలో ఉండేటువంటి అగ్నితత్వం, దీనిలో ఉండేటువంటి వాయుతత్వం, ఈ రెండు కనుక అగ్ని వాయువు రెండు కలిపినట్లయితే అగ్నికి వాయువు చేకూరితే అగ్ని ప్రజ్వరిల్లినట్టుగానే మన శరీరంలో ఉండేటువంటి అగ్నితత్వం అయినటువంటి ఎనర్జీ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి మనం తీర్థం తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, లేదా ధ్యానం చేసేటప్పుడు ఎనర్జీ పెరగడానికి ధ్యాన ముద్రగా దీన్ని, చిన్ముద్రగా దీన్ని పేర్కొనడం జరిగింది. నాట్యం చేసేటువంటి పిల్లలు తెలిసో తెలియకో, దీని వివరం తెలిసినా తెలియకపోయినా ఈ ముద్ర పట్టినప్పుడు ఈ ముద్ర ద్వారా శరీరానికి ఏ విధమైనటువంటి ఉత్తేజం, ఎనర్జీ కలుగుతుందో అది తెలియకుండానే పెంపొందించుకుంటున్నారు కదండి. సో ఈ రకమైనటువంటి అవగాహన లేకుండా కూడా నాట్యం చేస్తే దాన్ని తెలిసి చేసినా తెలియక ముట్టుకున్నా నిప్పు అనేది కాలుతుంది. అలాగే ఇది మోక్ష మార్గానికి ఒక మార్గం కింద మనం తీసుకొని ఒక భగవత్ ఆరాధన అంగం కింద ముద్రల్ని పేర్కొన్నారు విష్ణు ధర్మోత్తర పురాణంలో. ఈ భగవద్ ఆరాధన అంగాలతోటి మనం నాట్యాన్ని ప్రదర్శిస్తున్నాము అంటే మోక్షానికి ఒక మార్గాన్ని మనం ఎంచుకొని చేరువ అవుతున్నట్టే కదండి. ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తోటి, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఏ విధంగా నాట్యం ఉపకరిస్తుంది అనేటువంటిది అదొకటి. అలాగే చలం గారి దృష్ట్యా నాట్యం ఏ విధంగా ఉంది, అలాగే విశ్వనాథ్ గారి ఏకవీరలో ఏ విధంగా నాట్యాన్ని పేర్కొన్నారు, క్రీడాభిరామంలో గిరిక అనేటువంటి దేవదాసి యొక్క నృత్యాన్ని ఏ విధంగా పేర్కొన్నారు, దేవాలయాల్లో దేవదాసీల నృత్యం దాన్ని ఏ విధంగా మనం పేర్కొన్నాం. ఇలా రకరకాలైనటువంటి అంశాలతోటి నా పరిశోధన వ్యాసాలన్నీ కూడా ప్రచురించడం జరిగిందండి. వెరీ నైస్, వెరీ నైస్ అండి. సో అయితే మన శ్రోతలు కూడా ఇలాంటి ఏమైనా చదవాలంటే వాళ్ళకి ఎక్కడ అందుబాటులో ఉంటాయి? ఆన్లైన్ లో ఉన్నాయా, ఎలా ఉన్నాయి, ఎలా తెలుస్తాయి? నేను అది పబ్లిష్ చేస్తున్నానండి, పబ్లిష్ చేస్తాను. 2-3 నెలల్లో వస్తుంది. ఇంత విశిష్టమైనటువంటి ఇంత గొప్ప నాట్య కళని, దీని యొక్క గొప్పతనం గురించి చాలా విషయాలు మాట్లాడారు, చాలా రకాలుగా. దీంట్లో ఎంత సైన్స్ ఇవిడి ఉంది, మిగతా కళలతో ఎలాంటి అవినాభావ సంబంధం ఉంది, దీని గొప్పతనం ఏంటి, అన్నీ మాట్లాడారు. ఈ నాట్య కళని ఈ విద్యార్థుల దగ్గరికి, ఈ తర్వాత తరం దగ్గరికి దీన్ని మీరు ఎలా తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా ఈ కార్యక్రమం సంపద మన టీవీ కలిసి సమర్పిస్తున్నటువంటి కళాశ్రవంతి కార్యక్రమం కాబట్టి మీరు సంపదలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సంపద యొక్క వృద్ధిలో మీ భాగస్వామ్యం కూడా ఉందనేది నేను దృఢంగా నమ్ముతాను. నేను ఎక్కడో 100-150 మంది పిల్లలతో మొదలైనటువంటి సంపద కార్యక్రమం ఇవాళ 2500 మంది విద్యార్థులు దాంట్లో నమోదై ఉన్నారు. ఈ సంవత్సరం 1800 మంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా దాంట్లో పాల్పంచుకున్నారు. మీకు ఏమనిపించింది అంటే పిల్లలకి అసలు ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎలా ఇంపార్టెంట్, దానివల్ల వాళ్ళు కొత్తగా ఏం నేర్చుకోగలుగుతారు, ఇది వాళ్ళకి భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది? అలానే మీ తరఫు నుంచి మీరు ఇంకా వేరే ఛానల్స్లో ఎక్కడన్నా ఏమైనా చేస్తున్నారా అనేది మన శ్రోతలతో పంచుకుంటే బాగుంటుంది. మిగతా ఛానల్స్లో అంటే నాట్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే చేయట్లేదు, కానీ యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రాలో అధ్యాపకురాలుగా నా సేవలు అందిస్తూనే నేను ఇక్కడ హైదరాబాద్లో స్థానికంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వారి ఆహ్వానం మేరకు వెళ్ళి అక్కడ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే గెస్ట్ లెక్చర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బందర్లో ఉన్నటువంటి కృష్ణా విశ్వవిద్యాలయంలో కూడా గెస్ట్ లెక్చరర్గా వెళ్ళి అక్కడ వారికి కూడా విజిటింగ్ ప్రొఫెసర్గా క్లాసెస్ అవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ లోకల్గా సెమినార్స్, వర్క్షాప్స్ అవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇకపోతే మన సంపద విషయానికి వచ్చినట్లయితే పేరే ఎంతో ఘనంగా ఉంది సార్. సంపద, అది మన సంపద, మన వారసత్వ సంపద, మన కళా సంపద. సో ఈ సంపదని మనం కాపాడుకోగలగాలి. ఆర్యోక్తి ఏంటంటే మనకి పెద్దలు ఉన్నదాన్ని కాపాడుకోవడం, లేనిదాన్ని ఆపాదించుకోవడం, లేనిదాన్ని సంపాదించుకోవడం. ఇదే సంపద అంటే. ఉన్నది కాపాడుకోవడం, లేనిది తీసుకొచ్చి మనం జాయిన్ చేసుకోవడం. దేనికైనా కూడానండి ఒక భవనం నిలబడాలి అంటే పునాది గట్టిగా ఉండాలి, ఫౌండేషన్ అనేది ఉండాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే దాని మీద మల్టీ స్టోరీస్ మనం ఎన్నన్నీ కూడా కట్టచ్చు, 25, 30, 100 స్టోరీస్ కూడా కట్టచ్చు. అలాగే మన భారతదేశపు పునాదులు ఏవైతే ఉన్నాయో, కళా సంపద కావచ్చు, సాహిత్య సంపద కావచ్చు, నృత్య సంపద కావచ్చు, ఏ రకమైనటువంటి సంపద అయినా కూడా, అలాగే సంస్కారం కావచ్చు, ఇన్ని రకాలైనటువంటిది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదా ఫ్యామిలీ ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ కావచ్చు, ఇన్ని రకాలైనటువంటి సంపదలతోటి
మన యొక్క హైందవ సంస్కృతి సంప్రదాయాలు అనేటువంటి పునాది మీద నిర్మించినటువంటిదే మన మానవ జీవితం. ఇది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే రకమైనటువంటి ఫౌండేషన్ మీద డెవలప్ అవుతారు. కానీ ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టుగా ఒక సమాహారమైనటువంటి సంపద కింద మనది అభివృద్ధి పొందుతూ వచ్చింది. అయితే మన సంపద విషయానికి వచ్చినట్లయితే మనం ఇందులో అనేక రకమైనటువంటి కళలు నేర్పిస్తున్నాం. అలాగే విద్యార్థులందరికీ కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళతోటి ముఖాముఖి మాట్లాడేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నాం. వారి యొక్క అనుభవాన్ని పంచుకునేటువంటి దిశగా, అంటే పెద్దల యొక్క అనుభవాన్ని మనం విన్నట్లయితే మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే వారు ఈ విధంగా చేశారు కాబట్టి ఒక దిక్సూచి కింద వారి యొక్క మార్గనిర్దేశకంగా వాళ్ళు మనకి కనిపిస్తుంటారు. వారి అనుభవాలు మనకి మార్గాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. అలాగే మనం కండక్ట్ చేసేటువంటి వర్క్షాప్స్ కానీ, ఇవాళ మనకి అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ఉన్నాయి, దాని ద్వారా కూడా నేర్చుకోవచ్చు. కానీ గురుతః నేర్చుకున్నటువంటిది ఎప్పుడూ కూడా అది పదింతలుగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఎక్కడో ఏదో సంకోచం అనేటువంటిది మనకు ఉంటూనే ఉంటుంది. దానిని నడిపించేటువంటి వాడు గురువు. ఆ సమస్యల్ని, మనకున్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నివృత్తి చేసి మనకి ఎంతో ఇన్ఫర్మేటివ్ అయినటువంటి సెషన్స్ కండక్ట్ చేసే సంపద ద్వారా విద్యార్థులందరికీ కూడా కళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన హొరైజాన్ని మొత్తం పెంచుతున్నారు మీరు. అలాగే కేవలం నేర్చుకోవడమే కాదు, ఒక గురువు దగ్గర నేర్చుకున్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి వీడియోస్ ప్రజెంట్ చేసి రకరకాలైనటువంటి ప్రదర్శన రీతులు ఏ విధంగా ఉన్నాయి, ఒక వాక్యాన్ని తీసుకొని అభినయాన్ని ఎన్ని విధాలుగా పెంపొందించవచ్చు అనేటువంటి దాని మీద కూడా మీరు ఎంతో కృషి చేసి, అటు నాట్య విద్యార్థులకైతే ఏమిటి, అటు సంగీత విద్యార్థులకైతే ఏమిటి, ఎంతో మంది ఎక్స్పర్ట్స్ని పిలిపించి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. దీనిలో అసలు ఎగ్జామ్స్ అంటూ ఉంటాయి, ఆ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము, దీనిని మనకి జనరల్ ఎడ్యుకేషన్కి మనం ఏ విధంగా ఆపాదించుకోవచ్చు, ఈ క్రెడిట్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి, ఉన్నత విద్యలకి ఇది ఏ విధంగా సహాయపడుతుందని, ఒక ఉన్నత విద్యకి ఈ క్రెడిట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది ఎగ్జామ్ ద్వారా వచ్చేటువంటి క్రెడిట్ కన్నా దీనబాబు గారు ఒక కళని అభ్యసించడం ద్వారా వ్యక్తిత్వం ఏ విధంగా ఒక విద్యార్థికి వికసిస్తుందో ఆ క్రెడిట్స్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానండి. ఎందుకంటే సమిష్టిగా మనం ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మన వ్యక్తిత్వం కూడా సమిష్టిగానే అభివృద్ధి చెందుతుంది. కోఆర్డినేషన్, ఒక గ్రూప్ డాన్స్ చేస్తున్నారు, కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, కోఆపరేషన్ ఎలా ఉంటుంది, ఒక మేకప్ చేస్తే ఎన్ని రకాల మేకప్లు ఉంటాయి, అలాగే ఒక ఆహార్యం వేసుకుంటే ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయి, ఆ స్టేజ్ మేనేజ్మెంట్ ఒకటి నేర్పిస్తున్నాం, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా మనం నేర్పిస్తున్నాం, టైమింగ్, పంక్చువాలిటీ, డిసిప్లిన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్, ఇన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడేటువంటి కారకాంశాలని కూడా, అలాగే పెద్దలతోటి ఏ విధంగా బిహేవ్ చేయాలి, మన సంస్కృతి ఏంటి, అంటే మీరు ఎప్పుడైతే మన రూట్స్కి వచ్చేస్తారో డెఫినెట్గా అది వటవృక్షం కింద పెరిగిపోయి మళ్ళీ అది ఊడలు వేసి మళ్ళా వాళ్ళు 10 మందికి సహాయపడి ఇంకొక 10 మందిని సంపదలోకి తీసుకొని వచ్చి మీకు తెలియకుండానే, అంటే మీరు తెలిసి చేస్తున్నారు అనుకోండి, సంపద ద్వారా మీరు సంగీత నృత్యాలు మాత్రమే నేర్పిస్తున్నారు అనుకుంటున్నారు, కాదు, సాహిత్యపు విలువలను కూడా తెలియజేస్తున్నారు. అలాగే ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు, అక్కడ స్టేజ్ మేనేజ్మెంట్. ఇవాళ ఎంతో గొప్పగా రాణించినటువంటి వారు కూడా 10 మంది ముందు మాట్లాడాలంటే స్టేజ్ ఫియర్ తోటి మాట్లాడలేరు. కానీ ఈ ఎక్స్పోజర్ ద్వారా ఏంటంటే వాళ్ళు స్టేజ్ ఫియర్ లేకుండా మంచి ప్రజెంటేషన్స్ ఇవ్వగలుగుతున్నారు, వారి యొక్క సంయమనాన్ని పెంపొందించుకోగలుగుతున్నారు, ఓర్పుని, నేర్పుని, అలాగే టైం మేనేజ్మెంట్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్ కింద తెలుసుకోగలుగుతున్నారు, ఒక క్యూరేటర్ కింద డెవలప్ అవుతున్నారు. ఎన్ని రకాలైనటువంటి ప్రాస్పెక్టస్ అంటే మీరు తరచి చూడాలే కానీ ఒక నాట్యాన్ని అభ్యసించడం ద్వారా, అలాగే భారతీయ వారసత్వాన్ని నేర్చుకుంటున్నటువంటి, అక్కడ పుట్టి పెరిగినటువంటి అమెరికన్ సిటిజన్స్ కింద ఉన్నటువంటి వారికి ఒక దేశపు వారసత్వాన్ని కలిగి మరొక దేశపు సంపదని వారు నేర్చుకుంటున్నారు, వాళ్ళు అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని 2 దేశాల యొక్క కలయికకు కూడా వారు మాధ్యమం అవుతున్నారు. అంటే ఇది విశ్వజనీనమైనటువంటి సంపదగా నేను భావిస్తున్నానండి. సో మనకి తెలియకుండా ఇన్ని రకాలుగా, అంటే మనం పూర్ణమిదస్య అని చెప్పి మనం చెప్పినట్టుగా ఎప్పుడు కూడా మన గ్లోబ్ కూడా పూర్ణంగానే ఉంటుంది. సో ఇది తుది మొదలు అంతం ఎక్కడా కూడా తెలియనటువంటిది ఒక రకమైనటువంటిది. దీన్ని మనకి కళకు ఆపాదించినట్లయితే ఒక విద్యార్థి యొక్క ఎదుగుదల, వ్యక్తిత్వ వికాసం కానీ, కళా నిరూపణ కానీ, లేకపోతే ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా అది సంపూర్ణంగానే ఉంటుందన్నటువంటిది
నా భావన అండి. సంపదలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు ఇప్పటివరకు కూడా 10 మందికి తెలియచేయండి, వారిని తీసుకొని రండి. అసలు ఈ ప్లాట్ఫామ్లో మనం ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాం. కావాలనుకున్నటువంటి వచ్చిన వాళ్ళకి నేనున్నానన్నట్టుగా దీనబాబు గారు అధీనులై అన్ని రకాలైనటువంటి అవకాశాలని వాళ్ళకి కలగజేస్తున్నారు. ముఖాముఖి కావచ్చు, లేకపోతే సందేహ నివృత్తి కావచ్చు, మరింతగా పెంపొందించుకునేటువంటి దిశగా కావచ్చు, మెటీరియల్ అందజేయడం ఏంటి, సాహిత్యం అందజేయడం ఏంటి, ఎక్కడెక్కడ రికార్డింగ్స్ కూడా మనం వారికి అందజేస్తున్నాం. ఈ రకంగా ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణానికి కూడా ఈ సంపద ఒక ప్లాట్ఫామ్ అని నేను చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అందులో నన్ను కూడా భాగస్వామ్యాలను చేసి నా యొక్క అనుభవాలను కూడా వారందరితో పంచుకునేటువంటి అవకాశాన్ని కలుగజేసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. అంటే నాకు కూడా ఎంతో మంది గురువులు చెప్తుంటారు ఫోన్ చేసి, ఈ సంపదలో పిల్లలు ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళలో ఒక రకమైనటువంటి సీరియస్నెస్ వచ్చిందని చెప్పి, అంటే ఇది చేయాలి, దీనికి మంచి మార్కులతో పాస్ కావాలి, దీనికోసం చదవాలి, దీనికోసం ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇంతకుముందు టీచర్ ప్రాక్టీస్ చేయి అంటే చేద్దాంలే అనే భావంతో ఇంటికి వెళ్ళిపోయి చేసే టైం లేకుండా మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి చేయకుండా వచ్చేస్తారు. ఇక టీచర్ ఏం చేస్తారు, ఒకసారి అంటారు, 2 సార్లు అంటారు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఎగ్జామ్ ఉందో దానివల్ల ఆ సీరియస్నెస్ చాలా తీవ్రత బాగా పెరిగి ఇది బాగా మంచి మార్కులతో పాస్ కావాలనే ఉద్దేశంతో ఆ ఎగ్జామ్ గురించి వాళ్ళు ఇంకా వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకునేటువంటి అవకాశాన్ని దీని ద్వారా మనం కల్పిస్తున్నాం అని చెప్పి గురువులు చెప్తున్నారు. అలానే మీరు చెప్పినట్టుగా ఎన్నో లెక్చర్ డిమాన్స్ట్రేషన్ చాలా వరకు, అంటే ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏదో ఒక పట్టా ఇవ్వడం, సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా దీని ద్వారా మరి కొంత ఎక్కువ నేర్చుకుంటే, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఈ సర్టిఫికేషన్ ద్వారా డాన్స్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు మ్యూజిక్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఇంకా మంచి మెచ్యూర్డ్ పర్ఫార్మర్ కింద వాళ్ళు తయారయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఎంతో మంది స్వచ్ఛంద సైనికులు కలిసి కృషి చేసినటువంటి కార్యక్రమం ఇది. దీన్ని అందరూ ఉపయోగించుకోవడానికి వివరాలన్నీ కూడా sampada.sirikanandra.org లో ఉంటాయి, అది కూడా మీరు చూసుకోవచ్చు. మీరు ఈరోజు సమయం తీసుకొని ఎన్నో విషయాలు మీ గురించి, మీ నాట్య ప్రస్థానం గురించి ముచ్చరించడమే కాకుండా ఈ కూచిపూడి నాట్య కళ యొక్క గొప్పతనం, ఈ కలాపాలు, యక్షగానాలు, అలానే వివిధ రకాలైనటువంటి రసాలు, ఎన్నో విషయాల గురించి మన టీవీ ప్రేక్షకులతో పంచుకున్నందుకు సంపద మన టీవీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి సెషన్ ఇది, ఎందుకంటే చాలా విషయాలు చాలా మందికి తెలియవు. దీని ద్వారా ఈ నాట్యం నేర్చుకున్నటువంటి విద్యార్థులు కానీ, నాట్య గురువులు కానీ కొంత ఇది వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఇలా ప్రతి వారం గొప్ప కళాకారుల్ని మన టీవీ ప్రేక్షకుల ముందుంచి వారి అంతరంగాన్ని ఆవిష్కరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ కళాస్రవంతి కార్యక్రమం. ఈ సంపద మన టీవీ వారితో కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ కళాస్రవంతి కార్యక్రమంలో వచ్చే వారం మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు.